ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ షాలోం. ఈ వీడియో చేయుటకు గల కారణం, అలాగైనా ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఆన్సర్ కోరుకుంటుంది. ఈ సర్ప సంతానం అనే దాని మీద ఆన్సర్ కోరుకుంటుంది. మేము ఒక 35 ప్రశ్నలు సుమారు ఉంటాయేమో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 35 వీడియోలు చేయండి దీని మీద. ఒకవేళ మీరు ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే క్రైస్తవ సమాజం దానికి సమాధానం కోరుకుంటుంది. 35 ప్రశ్నలు కాదు పీటర్ గారు, 350 ప్రశ్నలు వేసినా మేము జవాబు చెప్పగలం. కానీ మీరు నమ్మరు కదా. మీరు అబద్ధ బోధల మీద పోరాటం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు నిజమైన దాని మీద పోరాటం చేస్తున్నారు. మునికోళ్లకు ఎదురు తన్నుట మంచిది కాదని దేవుడు సౌలుకు చెప్పినట్లుగానే నేను మీకు చెబుతున్నాను. మునికోళ్లకు ఎదురు తన్నుతున్నారు, ఇది మీకు మంచిది కాదు. ఈ వీడియో ద్వారా మీరందరూ నమ్మేస్తారని మేము అనుకోవట్లేదు, కానీ క్రైస్తవ సమాజమే దీనిని విన్న తర్వాత నమ్మాలో వద్దో వారే నిర్ణయం తీసుకుంటారు. ఈ వీడియో తీర్పు దినాన మీకు సాక్ష్యంగా ఉండబోతుంది, గుర్తుంచుకోండి. ఈ వీకేఆర్ టీం లౌకిక జ్ఞానం ద్వారా, దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం ద్వారా కాదండి, లౌకిక జ్ఞానం ద్వారా తాము చెప్పేదే సత్యమని, వారు చెప్పిన కోణంలోనే వాక్యాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చెబుతూ ఉన్నారు. మీరు చెప్పిన కోణంలోనే మేము ఎందుకు చూడాలి, మేము చెప్పిన కోణంలో మీరు ఎందుకు చూడరు అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు వాక్యం తీసుకుని యేసు యొద్దకు వచ్చాడు. లేఖనాలను సహితం యేసుక్రీస్తుకు ఇచ్చాడు. కానీ ఆ లేఖనాల ప్రకారం యేసు ప్రభు నడుచుకోలేదు, కానీ ఆయన వేరొక లేఖనం ద్వారా సాతాన్ని ఓడించాడు. కాబట్టి ఈ రోజున లేఖనములకు 2 అనువాదాలు ఉన్నాయి. ఒకటి లేఖనాలకు సాతానుడిచ్చే అనువాదము, మరియు లేఖనములకు దేవుడిచ్చే అనువాదము. మీకు సాతాను అనువాదం కావాలో దేవుడిచ్చే అనువాదం కావాలో మీరే తేల్చుకోండి. దేవుడిచ్చే అనువాదం ఎలా ఉంటుందంటే, ఎల్లప్పుడూ దేవుడు తన యొక్క వాక్యాన్ని తన ప్రవక్తకి ఇస్తాడు, ప్రవక్త వచ్చి ప్రజలకు చెప్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ఉన్నది. అంటే దీని యొక్క అర్థము, తెలియజేసిన సమాచారాన్ని గనక నీవు నమ్మినట్లయితే యెహోవా తన బాహువుని బయలుపరుస్తాడు అని అర్థం. మీరు ఇక్కడ బయలుపాట అనే మాటనే వద్దు మాకు, మర్మం అనే మాటే మాకొద్దు అని ముందుగానే మీరు బ్రేక్లు వేసేస్తుంటే మీరు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వీరు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వాక్యంలో మాట్లాడుచున్నప్పుడు ఇదేమని తెలియజేస్తుందంటే, మీరు వర్తమానాన్ని నమ్మరు, నమ్మేవారిని నమ్మనీయకుండా ఆపుతున్నారు. ఎందుకంటే సౌలు నమ్మలేదు, నమ్మేవారిని కూడా ఆటంకపరిచాడు. కానీ అగ్నిస్తంభం ద్వారా మాట్లాడాడు. దేవుడు కూడా మిమ్మల్ని అగ్నిస్తంభం ద్వారా దర్శించి ఈ వర్తమానం నిజమని నమ్మునట్లుగా మీ కన్నులు తెరుచును గాక. అంతేకాదు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ఈ వీకేఆర్ టీం కూడా ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు వలె పుదీనా సోపు జీలకర్రలోను దశంభాగాలు చెల్లించి ప్రభువును నమ్మకుండా వీరున్నామని చెప్పుకొని ఈ వర్తమానం గూర్చి సాతాను చెప్పిన అబద్ధాన్ని ఒంటిని మింగినట్టు మింగేశారు. మత్తయి 23:29 వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. చూడండి సహోదరులారా, ఈ యొక్క మాటను ఎందుకు మరల నేను ఒత్తి చెప్పానంటే, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వేషధారులైన శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పుచున్నాడు. ఎందుకని?
మేము మా యొక్క పితరుల దినాల్లో ఉన్నట్లయితే ఆ యెహోవా ప్రవక్తలను మేము ఎంతో చక్కగా మేము వారి యొక్క ప్రవర్తనను అనుసరించి ఉండేవారం అనుకుంటున్నారు. కానీ ఆ ప్రవక్తలను పంపించిన దేవుడే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు యేసుక్రీస్తును రాళ్లతో కొట్టి చంపడానికి, అక్రమంగా నువ్వు జన్మించావు, నీ యొక్క తల్లిదండ్రులు మాకు తెలియదా, నీ అక్క చెల్లెండ్రులు మాకు తెలియదా, నువ్వు ఎలా పుట్టావో మాకు తెలియదా, నువ్వంతా బెయల్జెబూబు ద్వారా చేస్తున్నావు, నువ్వు దెయ్యములకు అధిపతివని ఎన్నో రకాల సూచక్రియలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినా సరే ఎంతగానో నన్ను నమ్మకపోయారు, నేను చేసిన కార్యములను బట్టైనా మీరు నన్ను నమ్మండి అని ఎంత చెప్పినా సరే నమ్మలేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. అంటే మీ పితరులు ఎలాగైతే దేవుని యొక్క ప్రవక్తల్ని హింసించి చంపారో ఇప్పుడు వారి కుమారులుగా మీరు కూడా మీ వద్దకు వచ్చిన వారిని చంపండి. అలాగే మీరు చంపుతున్నారు, వారిని నమ్మట్లేదు, మీ పితరులు నమ్మలేదు, మీరు నమ్మట్లేదు. కానీ మీరేమనుకుంటున్నారు, మేము మా పితరుల కాలంలో ఉన్నట్లయితే దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ప్రవక్తలను నమ్మి ఉండేవారు అంటున్నారు. ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపబడిన యేసునే నమ్మట్లేదు. అదే రీతిగా వారేం చేస్తున్నారో ఇప్పుడు వీరును అదే చేస్తున్నారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్తను నమ్మటం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఏర్పాట్లో ఉన్న వారిని మీరు మోసం చేయలేరు. మన తరమునకు పంపబడ్డ ప్రవక్త విలియం బ్రెన్హామ్ను ద్వేషించే వారికి ఒక చిన్న విన్నపం. మీరు మీ బైబిల్ కాలేజీలో చేసిన ట్రైనింగ్ అంతా, లౌకిక జ్ఞానం అంతా, వాక్యానికి మీ సొంత అర్థాలు పెట్టుకునేటువంటి స్థితి అంతా కూడా మీరు మర్చిపోయి దేవుని యొక్క వాక్యం నిజంగా ఏ యొక్క భావంతో చెప్తుందో దాని గనక మీరు గ్రహించగలిగినట్లయితే మీరు నిజమైన సత్యాన్ని చూడగలుగుతారు. బ్రెన్హాం గారు సొంత బోధలు ఏమీ చేయలేదండి. బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలనే ఎత్తి చూపించారు. కానీ ఈ వీకేఆర్ టీం వారు నమ్మట్లేదు. అది గమనించాలని కోరుచున్నాను. నేను ఈ వీడియోకి కౌంటరు ఆడియో రూపంలో ఇస్తున్నాను. ఏదో వారికి భయపడి మొహం చూపించలేక కాదు, కానీ నాకు ఎడిటింగ్కి ఈజీగా ఉన్నందువల్ల ఈ రీతిగా చేస్తున్నానని గమనించగలరు. లేదంటే ఈ వీకేఆర్ టీం దాక్కున్నాడు అని మాట్లాడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్నెస్ 7వ సీజన్లో చాలా అంతరాయం కలిగింది. అంతరాయం కలగలేదండి, మీరే వారికి కలిగించారు. వాక్యానికి మీరు చెప్పిన అర్థమే కరెక్ట్ అని నమ్మబలుగుచు వారెన్ని లేఖనాలు చూపించినా మీరు నమ్మకుండా వాదించి వారు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. మొదటి సెషన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుట తీసుకొనుట వాక్య విరుద్ధమైన అంశముపై చర్చించడం జరిగింది. ప్రస్తుతం లైవ్లో కూడా ఆ వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పటికీ చూస్తున్నారు చాలామంది, మీరు చూడొచ్చు. అందులో బ్రెన్హామ్ అనుచరులు లేదా బ్రెన్హామ్ను ప్రవక్తగా ఆయన బోధనను అనుసరించే సహోదరులు 5 వచ్చారు. ఇప్పుడు ఈ లైవ్లో పోస్టర్లో కూడా వారు కనబడుతున్నారు. అయితే వారు తమ ప్రతిపాదనను అందించమని ఉదయకాలంలో వరకు సమయం ఇచ్చాము. అదంతా మీరు చూడొచ్చు. నేను ప్రత్యేకంగా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నానో మీరు గమనించండి. వారికి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు 2 ఉన్నారు. మిగిలిన వారు కాస్త 1 నిమిషం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మాట్లాడిచ్చేశారు. దానికి సహోదరులు కూడా, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చుట తీసుకునుట వాక్య విరుద్ధం కాదు, వాక్యానుసారమే అని మిగిలిన సహోదరులు కూడా ఎలా మాట్లాడి ఎలాంటి ప్రశ్నలు సంధించారో మీరు చూశారు. ఆ ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వకపోగా ఆ ప్రశ్నకు జవాబులుగా చాలా ఇచ్చారు. అందులో ఒకటి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడని చెప్పబడుతుంది ఇక్కడ లేఖనం? ప్రతివాడు యేసుక్రీస్తు నామమునని చెప్పబడుతుంది. ప్రతివాడు అని ఉంది ఇక్కడ. యూదుడనో గ్రీసు దేశస్తుడనో అన్యుడనో కాదు, ప్రతివాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. వీకేఆర్ గారు మీ టీం అంతా కూడా గమనించండి. ఇక్కడ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూడండి, అప్పుడు, ఎప్పుడు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు. ఇంత క్లియర్గా రాయబడినా సరే మీరు నమ్మట్లేదంటే మీ కన్నులు సాతాను మూసేశాడు మీకు. ఇక అది తెరవటం దేవుడే తెరవాలి, కానీ మా వల్ల అయితే కాదు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును
దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అంటే ఈ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం అందరికీ, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, దేవుడు నిన్ను పిలిస్తే నీకు, నన్ను పిలిస్తే నాకు, యూదుల్ని పిలిస్తే యూదులకి, అన్యుల్ని పిలిస్తే అన్యులకి, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన. ఇంత క్లియర్గా ఉంటే ఇంకా దీని మీద వాగ్వాదం పెట్టుకుంటున్నారంటే ఇంకా ఏం చెప్పాలండి మీకు? మేము బోధించేది మీరు అంగీకరించాలి అన్న కోణంలో వారు మాట్లాడుతూ వచ్చారు. లేదండి, మీరే ఆ విధంగా ప్రవర్తించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టుగా తీసుకున్నట్టుగా ఒక్క లేఖను చూపించమంటే చూపించకుండా ఇంకేదేదేదేదో చెప్పుకుంటూ వెళ్తున్నారు మీరు. దానికి కూడా సమాధానాలు, కౌంటర్స్, రకరకాల వాదోపవాదాలు జరిగాయి. వాడిగా వేడిగా చర్చ కొనసాగింది. 1 గంటకు ముగించాల్సిన సెషన్ 2:30 వరకు కొనసాగింది. మరలా 3:30 తర్వాత రెండవ సెషన్ ప్రారంభించాలని ఆలోచించినప్పుడు వారు, అంటే బ్రనహాం అనుచరులు అని వచ్చిన సహోదరులలో పెద్దల్లో 3 మేము ఇంకా చర్చించదలుచుకోలేదు, సర్పముతో హవ్వమ్మ వ్యభిచరించి కయ్యను కన్నదనే టాపిక్ మీద మేము మాట్లాడదలుచుకోలేదంటూ ఒక 3 వెళ్ళిపోయారు. అప్పటికి మన సహోదరులు విజయసింహ గారు అలాగే జాన్ కోయ గారితో కలిసి వచ్చిన సహోదరులు ఇద్దరు చాలా బ్రతిమలాడారు. ఉండండి, మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చెప్పండి అని వారు బ్రతిమలాడారు. అయినా వారు వినకుండా వెళ్ళిపోయారు. పాపం మా వాళ్ళు వాక్యాన్ని వాక్యంగా మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నారు, కానీ వాక్యానికి మీరు ఏదైతే అనువాదం పెట్టుకున్నారో దానిలో నుండి బయటకు రారన్న సంగతి వారికి తెలియదు. సామెతలు 17:12లో పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. అందుకనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన 2 ఎలీషా గారు, సునీల్ రాజు గారు ఉన్నారు. వారు కూడా ఈ అంశముపై చర్చించడానికి ఇష్టపడలేదు. సరే, మేమైనా చర్చిస్తాం, వారు విని ఏమన్నా ప్రశ్నలు సంధిస్తారని ఎదురు చూసాం, కానీ వారు కూడా వెళ్ళిపోయారు. ఇక మేము చర్చించదలుచుకోలేదంటూ వారు వెళ్ళిపోయారు. మొత్తానికి బ్రనహాం అనుచరులు అని ఎవరైతే బ్రనహాం గారి బోధలు వాక్యానుసారమే అని చర్చించి మేము నిరూపిస్తామని ఆలోచించి వచ్చిన సోదరులు మాతో చర్చించకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి సెషన్లో సహోదరులు సంధించిన ఆ బాణాలు లేదా ప్రశ్నలకు ఒక విధంగా వారు జంకారు. అలాగే బయట నుండి కూడా వారికి ప్రెజర్ వచ్చింది. మొత్తానికి వారు వెనుదిరిగారు. ఇందుమూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రేమపూర్వకమైన వాతావరణంలో వారు బోధించేది మా మధ్య పెట్టి మేము అడిగే వాటికి సమాధానాలు చెబుతూ వాళ్ళది రైట్ అని నిరూపించుకుంటారు వాక్యానుసారంగా అని అనుకున్నాం. కానీ అలా చేయకుండా వారు మరి వెనుదిరిగారు. ఇది చాలా బాధాకరం. గతంలో కూడా ఇలాగే మేము మాది నిరూపిస్తామని వచ్చిన వారు కూడా తిరిగి వెళ్ళిపోయారు. గతంలో యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి వచ్చిన వారు కూడా మొదటి సెషన్లోనే మధ్యలో లేచి వెళ్ళిపోయారు. వీళ్ళు మొదటి సెషన్ కన్నా ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే బోధ అబద్ధమే. దాని మీద పోరాడారు, మంచిదే. కానీ ఇప్పుడు నిజం మీద మీరు పోరాడుతున్నారు, అది మీరు గ్రహించట్లేదు. ఇలా ఎవరొచ్చినా మరి మా దాటికి తట్టుకోలేకపోతున్నారు, లేక సమాధానం ఇవ్వలేకపోతున్నారో తెలియదు, కానీ మొత్తానికి వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నాకు మెసేజ్లు చేశారు, ఫోన్లు చేస్తున్నారు. అసలు వాళ్ళు కాదు బ్రనహాం అనుచరులు, మేము నిజమైన బ్రనహాం అనుచరులము, మేము వచ్చి ఉంటేనా ఈ పాటికి టాప్ లేపేద్దాం అంటూ కొంతమంది మాట్లాడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తర్వాత నన్ను పర్సనల్గా వాట్సాప్లో సంప్రదించండి, మరలా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మీరు కూడా ఇలా అలాగే మాట్లాడతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మీ గాలి తుస్సుమంటూ పోతుంది, మళ్ళా మీరు వెనుదిరుగుతారని మేము అనుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:11 ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయుడి. కాబట్టి ఈ వాక్యాన్ని నెరవేర్చిన వారందరూ తుస్సుమన్నారు, వెళ్ళిపోయారు, వెనుదిరిగారు అనుకోవటం మీ భ్రమ. అలా కాని వారు బ్రహ్మ అనుచరులు ఎవరైనా ఉంటే తర్వాత రావచ్చు.
ఇకపోతే మరి వారు లేనప్పుడు ఈ అంశాల గురించి చర్చించడం అంత సబబు కాదేమో అన్న ఆలోచన కూడా సహోదరుల మధ్య ఉంది. విషయాలను మేము క్రైస్తవ సమాజానికి అందించగలం, కానీ ప్రశ్నించేవారు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అన్న ఆలోచనతో మేము ఆలోచిస్తూ ఈరోజు ఈ 7వ సీజన్లో ఈ సెషన్తో, ఈ అంశముతో ఈ 7వ సీజన్ని ముగించాలనుకుంటున్నాం. రేపు కూడా కొనసాగించి అన్న విషయాలపై చర్చించాలనుకున్నాం, కానీ ప్రశ్నించేవారు లేనప్పుడు, అపోనెంట్ లేనప్పుడు చర్చ రసవత్తరంగా కొనసాగదు. ఒకవేళ మేమే నిజమైన బ్రహ్మహాం అనుచరులమని ఎవరైనా వస్తామంటే తదుపరి ఆలోచించడానికి ముందు అగ్రిమెంట్ రాయించుకుని 2 రోజులు పూర్తయ్యేంత వరకు మేము వెళ్ళము అని అగ్రిమెంట్ రాయించుకుని ఈ స్టూడియోకి బయట లాక్ వేసేసి మరీ లోపల కూర్చోబెడతాం వాళ్ళని. అలాంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించడం, మేము ధైర్యంగా మేము మాట్లాడతాము, బ్రహ్మహమ్మ గారి బోధలు వాక్యానుసారం మేము నిరూపిస్తామన్న వారు ఎవరైనా ఉంటే తదుపరి నన్ను వాట్సాప్లో సంప్రదించండి. నేను యేసు ప్రభువారే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుల్ని నమ్మించలేకపోయారు. మేము ఎలా మిమ్మల్ని నమ్మించగలం? వికేఆర్ గారు, మీరెందుకని మీ చర్చిలో చేసే ప్రసంగాలు లైవ్ ఇవ్వరో, మీ సంఘాన్ని కానీ మీ విశ్వాసాలను కానీ ఎందుకని చూపించరు? ఒకవేళ మీకు భయమా? మీ ప్రసంగాలు విని మిమ్మల్ని ఎక్కడ తుస్సుమనిపిస్తారో, మిమ్మల్ని ఎక్కడ పారిపోయేటట్టు చేస్తారో, మీ ప్రసంగాలు ఎక్కడ తప్పులు కనిపెడతారని మీకు భయమా? కేవలం ఓపెన్ మీటింగ్స్లో, బహిరంగ మీటింగ్స్ మాత్రమే కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తూ ఉంటారు, కానీ సంఘంలో చేసే బోధ మీరు ఎప్పుడూ బయట పెట్టరు. ఎందుకంటే మీకు భయం తప్పులు కనిపెడతారేమోనని. మీ జీవితంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాలపు వర్తమానంలో మీరు తప్పులు కనిపెట్టాలంటే సాతాను మీకు 100 చూపిస్తాడు, కానీ మీరు వాక్యాన్ని కనుగొనాలంటే మీరు వాక్యాన్ని కనుగొనవచ్చు. మేమే గనక తప్పులు కనిపెట్టాలనుకుంటే మీ బోధలో మీకంటే ఎక్కువ తప్పులు కనిపెడతాం, కానీ మాకంత తీరిక లేదు. ఆ దేవుని ప్రవక్తను విమర్శించుటకు మీరెవరూ సరిపోరు. ఈ 2000 సంవత్సరాల కాలంలో విలియం బ్రెన్హాం వలె పరిచర్య చేసిన ఒక్క వ్యక్తిని చూపించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడనే వాక్కు కలిగినటువంటి ప్రవక్త విలియం బ్రెన్హాం. విలియం బ్రెన్హాం గురించి టిఎల్ ఆస్బర్న్, ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహం, మరి డిజిఎస్ దినకరన్ అనేక మంది సేవకులు ఆయన నిజమైన ప్రవక్తని సాక్ష్యమిచ్చారు. ప్రతి కాలంలో దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలను తప్పులు పెట్టిన వారు ఉన్నట్లే ఈ కాలంలో మీరున్నారు, అది గ్రహించండి. సంప్రదించండి, నేను దానికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇక ఈనాటి ఈ 7వ సీజన్లో 2వ సెషన్గా లేదా 2వ అంశముగా సర్పముతో వ్యభిచరించి హవ్వ కయ్యనును కన్నదా అనే అంశంపై మరి సహోదరులుగా మేమే చర్చించాలని మేము అనుకుంటున్నాం. బ్రహ్మానుచారులు లేదా బ్రహ్మ గారు ఈ బోధన ఎలా చేశారో, ఏ విధముగా మరి వాక్య విరుద్ధమైన ఆలోచన వారు చేసి ఇది వాక్యానుసారమే అని, ఇది ఒక గొప్ప మర్మమని ఆయన కానీ ఆయన అనుచరులు ఎలా బోధిస్తున్నారో వారి కోణంలోనే మేము విషయాన్ని చర్చించాలని ఆశపడుతున్నాం. ఈనాటి ఈ అంశము ప్రారంభించే ముందు సహోదరులు గాబ్రియేల్ గారి యొక్క ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప దేవ, నాన్న ఈ సాయంకాలపు వేళ తండ్రి ఈ రీతిగా నైనా 3వ సెక్షన్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నన్ను ఇప్పటివరకు అనేక విషయాలు మేము మాట్లాడి ఉన్నాం తండ్రి. మరికొన్ని సంగతులనైనా మేము మాట్లాడడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అంటే దుర్బోధులనైనా ఖండించి క్రైస్తవ సమాజానికి తండ్రి మేల్కొల్పి నాన్న క్రైస్తవ క్షేమానికి కోరినైనా మేము మాట్లాడుతుండగా దేవా, అందరికీ ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేసి చక్కగా అర్థవంతంగా అందరూ మాట్లాడడానికి కృప చూపించమని, జరుగుతున్న కార్యక్రమం అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడుగు వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఒకవేళ మీ వలె మేము కూడా తప్పులు పట్టాలంటే ఇప్పుడు గాబ్రియేల్ గారు ప్రార్థన చేశారు కన్న తండ్రి అని. కన్న తండ్రి అని బైబిల్లో ఏ భక్తుడన్నా ప్రార్థన చేశాడా? కన్న తండ్రి అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేని పదాన్ని మీరు ఎందుకు ప్రార్థనలో పెట్టారు అని మేము తప్పు పట్టవచ్చు, కానీ అది మేము పట్టట్లేదు. ఆమేన్. ప్రార్థించిన సహోదరులు గాబ్రియేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సర్పంతో వ్యభిచరించే హవ్వ కయ్యను కన్నదన్న అంశంపై ఆలస్యం చేయకుండా డిస్కషన్ కొనసాగిద్దాం. ముందుగా సహోదరులు పీటర్ గారి దగ్గర నుండి ఆయన ప్రతిపాదన, అలాగే బ్రహ్మ గారు ఏ విధమైన ఆలోచన ఇది వాక్యానుసారమని సమాజాన్ని ఏ విధంగా గలిబిలి చేశారు. నిజమైన వాక్య సత్యం వచ్చినప్పుడు ప్రజల్లో అది గలిబిలిని కలిగిస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైల్లో, హేరోదీల్లో, ప్రధాన యాజకుల్లో కలిగిన గలిబిలి ఇంతెంత కాదు. అలాగే అపోస్తలులు పౌలు వచ్చిన తర్వాత యూదుల్లో కలిగిన గలిబిలి ఇంతెంత కాదు. అలాగే విలియం బ్రెన్హామ్ సర్వసత్యాన్ని తెరిచిన తర్వాత మరలా అదే గలిబిలి ఉంది. సత్యం వచ్చినప్పుడు మిగతా వారికి గలిబిలిగా ఉంటుంది, కానీ ఎన్నికలో ఉన్నవారికి అది నెమ్మదినిస్తుంది. మీకు గలిబిలిగా ఉంది అంటే మీరు ఎన్నికలో లేరని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన విధానాన్ని, అలాగే అందులో వచ్చే కౌంటర్స్ మీదైన శైలిలో మీరు ప్రశ్నించండి అంటే కాలికెత్తే వేలికి, వేలికెత్తే కాలికి, తాము పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళని వాదించడం. వాక్యానికి వీరు చెప్పిన అర్థాన్ని మాత్రం తీసుకోవాలి. అదే వీరి శైలి అండి. మీరు క్రైస్తవ సమాజానికి తెలియజేయండి. తదుపరి జాన్ కొయ్య గారు ఇంకా మిగిలిన మన సోదరులందరూ నాతో సహా మాట్లాడతారు. సార్, టైం మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఇలా జరుగుద్దని అనుకోలేదు, ఇలా జరగాలని ఎవరో కోరుకోలేదు. యాక్చువల్గా అందరూ కలిసి మాట్లాడదామని అనుకున్నాం. అందరూ చాలా సహనంగా మన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఇలా జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అయితే ఈ విషయం మీద మాట్లాడమన్నప్పుడు వాళ్ళు చెప్పిన కారణాలు కూడా నేను చెప్పి అప్పుడు దీంట్లోకి వెళ్తాను. ఎందుకంటే ఒక ఆయన ఏమన్నారంటే, మన తల్లి వ్యభిచారం చేస్తే ఆ విషయం నలుగురికి చెప్పుకుంటామా నలుగురిలో, కాబట్టి దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదన్నారు. అంటే డిక్లేర్ చేశారు, మన తల్లి వ్యభిచారం చేసిందని డిక్లేర్ చేశారు. చేసిందా లేదా అనేది ఇక్కడ మాట్లాడాల్సిన అంశం. ఇంకొక ఆయన ఏమన్నారంటే, బెడ్రూమ్లో జరిగే విషయాల్ని బయట చెప్పుకుంటాం ఏంటి, ఈ సర్పెంట్ సీడ్ అనేది ఒక ఇలాంటి విషయం కాబట్టి అలాంటి దాన్ని మనం బయట చెప్పుకోకూడదు అని అన్నారు. కానీ వాళ్ళ ఛానల్లోనే సర్పెంట్ సీడ్ మీద పార్ట్లు యూట్యూబ్లో పెట్టేశారు. అంటే బెడ్రూమ్లో జరిగిన యూట్యూబ్లో పెట్టుకుంటారా అని మనం అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? సర్పసంతానం గురించి పార్ట్ల మీద పార్ట్లు పెట్టింది జనాలకి ఎవరికీ సరిగ్గా తెలియదు, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటేనే జనాలకు తెలుస్తుంది. ఇలాంటి డిబేట్లు పెట్టి క్రైస్తవం యొక్క పరువు తీస్తున్నందుకు రేపు తీర్పు దినాన్ని ఉంటుంది మీకు. దేవుని ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు అనేకమైన మంచి విషయాలను బోధిస్తే మీరు వీటిని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా మంచి విషయాలను బోధిస్తే వాటన్నిటిని వదిలిపెట్టి ఆయన విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడైతే విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడు, ఈయన బేల్జెబూబు, దెయ్యములకు అధిపతి అని ఆయనలో తప్పులు కనిపెట్టారు. మీరు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇదంతా తప్పించుకోవడానికి. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఇది చాలా మర్మయుక్తమైన విషయం, ఇది సాధారణంగా ఎవరికీ అర్థం అవ్వలేదు. ఇప్పుడు బైబిల్కి వ్యతిరేకమైన ఒక నిర్ణయం మనం కలిగి ఉండి, ఒక ఉద్దేశం కలిగి ఉండి దాన్ని మర్మం అనడం అజ్ఞానం అవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పంతో నీ సంతానం అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో రాయబడిందే ప్రవక్త ఎత్తి చెప్పాడు, కానీ లేనిది ఆయన చెప్పలేదు. 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనంలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడని, మన మహిమ నిమిత్తం అని ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నాడండి. కాబట్టి ఎన్నికలో ఉన్నవారి కొరకే ఈ వర్తమానం, కానీ ఎన్నికలో లేని వారి కొరకు కాదు. దేవుని యొక్క ఆత్మ బయలుపాటు లేని వారికి ఈ వర్తమానం అర్థం కాదు. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా బయలుపాటు గురించి, మర్మం గురించి, ఇది మన మహిమ నిమిత్తం దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా ఎవరికి బయలుపరచాలనుకుంటున్నాడో వారికే బయలుపరుస్తారని క్లియర్గా మాట్లాడుతున్నారు. కానీ మీరు బైబిల్కి విరుద్ధంగా మర్మం అనొద్దు, బయలుపాటు అనొద్దు అంటున్నారంటే మర్మాలని, బయలుపాటుని వ్యతిరేకించేది సాతాను. సాతాను ఆత్మ మీలో ఏమన్నా ఉందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? రిఫరెన్సెస్ ఏం చెప్తున్నాయి, బైబిల్ సుబుట్గా ఏం చెప్తుంది, పలు చోట్ల ఏం చెప్తుంది అనే దాన్ని కూడా మనం పరిశీలనలోకి తేవాలి. అండ్ చాలామందికి అంటే బ్రెన్హాము ఈ సర్పెంట్ సీడ్ని చెప్పాడు, అవ్వ సర్పంతో శారీరకంగా కలిసి కయ్యన్ని కంది అనే వరకునే తెలుసు. అయితే దాని వెనకాల ఇంకా చాలా రకాల బోధలు,
చాలా దారుణమైన విషయాలు బ్రహ్మం బోధించడం జరిగింది. బ్రెనెహం బోధించిన 1100 వర్తమానాలలో నువ్వెన్ని వర్తమానాలు చదివావు నాయనా? దారుణమైన వర్తమానాలు బోధించారంటున్నావు. ఈ 2000 సంవత్సరాల కాలంలో బ్రెనెహం చేసినట్టుగా పరిచర్య ఏ ఒక్కరైనా చేశారేమో చూపించండి. ఆయన చేసిన అద్భుతమైన పరిచర్యను ప్రజలు తెలుసుకోకుండానట్లుగా మీరు దిష్టిబొమ్మలాగా తయారయ్యారు. మంచి పంట కలిగిన తోట వైపు ఎవరు చూడకుండా దిష్టిబొమ్మలను పెట్టినట్లుగా మీరు ఇటువంటివన్నీ పెట్టి ఈ వర్తమానాన్ని, ప్రవక్తని నమ్మకుండా చేస్తున్నారు. అవన్నీ బ్రహ్మం మాటల్లోంచే నేనేది కలపను. బ్రహ్మం ఏం చెప్పాడు అనే విషయాన్ని నేను ఈ సోదరుల ముందు, మీ ముందు పెడుతున్నానండి. దాని గురించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయొచ్చు. అండ్ దాని మీద సోదరులు అందరూ కూడా ప్రశ్నిస్తారు. దాని మీద ఎవరైనా కూడా తర్వాత రావచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా వచ్చినా మేము మాట్లాడతామని. అయితే బ్రహ్మము మొదటగా మాట్లాడుతూ ఇది సర్పెంట్ సీడ్ అనే ఒక మెసేజ్ అండి. ద సర్పెంట్ సీడ్ 1958లో సెప్టెంబర్ నెలలో 28వ తారీఖున ఈవినింగ్ చెప్పాడనమాట. దాని మెసేజ్ కోడ్ అలా ఉంటుంది, 580928E. అంటే అది మెసేజ్ కోడ్. ప్రతి మెసేజ్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ మెసేజ్ని వీళ్ళు పేరాల కింద, మన వచనాల కింద బైబిల్ని ఎలా విడదీస్తామో అలా పేరాల కింద వాళ్ళు విడదీస్తారు. అందులో 156వ పేరా, ఆ మెసేజ్ యొక్క 156వ పేరా. ఇది అందరూ కూడా మీరు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అని వాళ్ళకి వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో ఎవరైనా దాన్ని చదవచ్చు ఫ్రీగా. 156 పేరాలో ఏమన్నాడంటే, హీ ఈజ్ ఎ గ్రేట్ బిగ్ ఫెలో, హీ ఈజ్ బిట్వీన్ ద చింపాంజీ అండ్ మ్యాన్. ఫస్ట్ థింగ్ ఇది మీరు అందరూ నోట్ చేసుకుని దీని మీద మీరు మాట్లాడాలి. అంటే సర్పం గురించి మాట్లాడుతూ అతను చాలా ఎత్తైన పర్సను. అతను ఎవరు అంటే చింపాంజీకి మనిషికి మధ్యలో ఉండే ఒక బ్రీడ్ అతను. ఆ తర్వాత దేవుడు తన్ని నేల మీద పాకే జంతువుగా చేసేసాడు అనేది బ్రెనహాం యొక్క బోధ అనమాట. అంటే చింపాంజీకి మనిషికి మధ్యన ఉన్న మిస్సింగ్ లింక్, అసలు ఆ లింక్ ఉండేది, ఆ జీవి ఒకటి ఉండేది భూమి మీద. అంటే ఆదాము చేయబడ్డానికంటే ముందే వీడు ఈ జీవి ఏదైతే సర్పెంట్ ఉందో, సర్పెంట్ భూమి మీద తిరిగేవాడు. దీనికి ఏ ఎవిడెన్సెస్ ఉండవు. ఇదిగో ఎవిడెన్స్ వాక్య ఆధారంగా. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు. ఈ మాట గమనించండి, నీ కడుపుతో ప్రాకుచు అనుంది. అంటే అంతకుముందు నడిచేదని అర్థమే కదా. అది చింపాంజీకి మనిషికి మధ్యస్థంగా ఉండేది. కానీ దేవుడు మరొకసారి స్త్రీతో పాపం చేయకున్నట్లుగా, స్త్రీని మోసం చేయకున్నట్లుగా దాని యొక్క అవయవాలన్నీ కూడా దేవుడు మార్చివేసి కడుపుతో పాకేటట్టుగా, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని దేవుడు శపించాడు దాన్ని. అందుకనే ఆ లింక్ మిస్ అయింది. ఆ మిస్ అయిన లింకే ఈ సర్పం. నేను నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చింపాంజీకి మానవుడికి మధ్యలో ఒక జీవి ఉండేది, అది మిస్ అయింది అని నేను చదివాను. అది నాకు గుర్తుంది. బహుశా మీరు కూడా ఒకసారి ఆలోచించినట్లయితే మీకు కూడా గుర్తుకు రావచ్చు. కానీ అప్పట్లో ఆ లింక్ ఏమైందో అనుకున్నాను. కానీ బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఆ మిస్ అయిన లింకు ఈ యొక్క సర్పమేనని. బ్రెనహాం చెప్పేది ఏదన్నా సరే రెవల్యూషన్ అని మనం నమ్మేయాలి, ప్రత్యక్షత అని మనం నమ్మేయాలి. బ్రెనహాం చెప్పారని నమ్మటం కాదు, కానీ వాక్యం మరియు యేసు ఒకటే. కాబట్టి వాక్యమును గూర్చినటువంటి ప్రత్యక్షత సంఘానికి అవసరం. ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, బయలుపాటు మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు స్వయంగా చెప్పారు. బయలుపాటు మీకు లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి మీరు చెప్తారు. దాని అర్థం అది కాదు, దీని అర్థం ఇది కాదు, అది ఆ సందర్భం కాదు, ఇది ఈ సందర్భం కాదని మీరు చెప్తారు. కానీ బయలుపాటు ఉంటే మరి వాక్యంతో ముడివేయబడుటను మీరు గమనిస్తారు. ఆ బయలుపాటు మీకు వచ్చునుగాక. మరి దానికి బైబిల్ మీద వాళ్ళు గౌరవించడం. ఇందాక సోదరులు బైబిల్ తీసి రెఫరెన్స్ చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుని రెఫరెన్స్ చదివారు. అంటే వాక్యం చదివే ముందు కూడా ప్రార్థన చేసుకుని వాక్యం చదివే అంత రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు. పీటర్ గారు, దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్త గారి కన్నా ఎక్కువగా మేము వాక్యానికే ప్రాముఖ్యతనిస్తామని మీరు తెలుసుకోవాలి. అసలు ఇది బైబిల్లో ఎక్కడుంది అని క్వశ్చన్ వేసుకోవాలి కదా. పీటర్ గారు, బైబిల్లో ఎక్కడుందో మీకు లేఖనములతో సహా మేము చూపిస్తున్నాం, కానీ మీరు నమ్మట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిందే కరెక్ట్ అని, మేము చెప్పేది రాంగ్ అని మీరు చెప్తున్నారు. మిమ్మల్ని మేము నమ్మించలేము. వేసుకోలేదు. మళ్ళీ దాని గురించి ఏం చెప్పాడంటే, మానవుని రక్తంలో కలవగలిగిన
ఒకే ఒక రక్తం దానికి ఉందట. ఎలాగ దీన్ని? ఎలాగూ అంటారేంటి పీటర్ గారు? అందుకే ఇక మరలా స్త్రీతో పాపం చేయకుండా ఉండునట్లుగా దాని యొక్క అవయవాల్ని మార్చేసి భూమి మీద ప్రాకేటట్టుగా దేవుడు శపించాడు. మరొక విధంగా దాన్ని శపించవచ్చుగా, ఎందుకు ప్రాకే జీవిగా శపించాడు అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. మనిషి అందుకని సాతాను అనుకున్నాడట, వీళ్ళలోకి ప్రవేశించి వీడి ద్వారా మాత్రమే అవ్వని మనం నాశనం చేయగలం, అవ్వశీలాన్ని మనం పాడు చేయగలం అని అనుకుని వాళ్ళలోకి ప్రవేశించాడట. అది ప్రవేశించిందట కాదండి, నిజంగానే అది జరిగింది. సాతాను సర్పంలోకి ప్రవేశించి అవ్వను మోసం చేశాడు. అది వాస్తవము. మీకు కావాలితే రుజువులు నేను చూపిస్తాను. మా మాటలు మీరు నమ్మట్లేదు కాబట్టి మీ పక్కన కూర్చున్నటువంటి క్రాంతి కుమారి గారినే ఒక ఉదాహరణ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. క్రాంతి కుమారి గారి మాట కూడా మీరు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. క్రాంతి కుమారి గారు, మీరన్నా వచ్చి కొంచెం పీటర్ గారికి ఒక ఉదాహరణ, ఒక సాక్ష్యం చెప్పండి. మరి సర్పంలోకి సాతానుడు ప్రవేశించే అవకాశం ఉందో లేదో ఒక ఉదాహరణ ద్వారా పీటర్ గారికి చెప్పండి. ఈ భూమి మీద పాపానికి జీతం మరణం. ఈ పాపం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ శాపం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ అక్రమం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ అవిధేయత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అంటే వీటిలన్నిటికీ మూల కారణం ఏమవుతుంది అంటే చీకటి లూసిఫర్లోకి వచ్చాడు కాబట్టి లూసిఫర్ మారిపోయాడు. ఇప్పుడు అదే లూసిఫర్ అంటే చీకటిని పొందుకున్న లూసిఫర్ అనే దెయ్యం సాతాను మనుషులపై ప్రయోగింపబడ్డాడు కాబట్టి వాడే మనుషుల చేత పాపం చేయిస్తున్నాడు. అవ్వ చేత పాపం చేయించాడు. ఎందుకు? వాడిలో చీకటి ఉంది కాబట్టి ఆ చీకటి ప్రతి ఒక్కరి మీద ప్రయోగిస్తా ఉన్నాడు. అయితే ఈ చీకటి వల్ల పాపం వచ్చింది. ఈ చీకటి వల్ల దేవునికి వ్యతిరేకమైన గుణాలన్నీ, దేవునికి ఇష్టం లేనివన్నీ భూమి మీద ఇప్పుడు జరుగుతున్నాయంటే దానికి కారణం దెయ్యం మనం చెప్తాం, సాతాను అని చెప్తాం. మరి సాతాను ఎలా సృష్టింపబడ్డాడంటే చీకటి వానిలో ప్రవేశించింది. అంటే మూల కారణం ఎవరంటే చీకటి. ఇప్పుడు అపవాది ఆయా సందర్భాల్లో ఏమనుకుంటుందంటే, చీకటి ఏమనుకుంటున్నాడంటే, అనాది కాలంలో లూసిఫర్లోకి ప్రవేశించినప్పుడు నేను గెలిచాను అనుకున్నాడు. అలాగే ఆది కాలంలో ఆ పండు తినేస్తా ఉన్నప్పుడు నేను గెలిచాను దేవుడి మీద అనుకున్నాడు. తెలుగు చీకటిలోకి వెళ్తుంది కానీ చీకటి అంగీకరించలేదని రాస్తుంది. దీనికి పెద్ద మర్మం ఏముంది? కానీ దీనికి మర్మం ఉంది. ఏంటంటే ఆదియందు అని ప్రారంభించాడు ఈ వచనాలను. అంటే ఈ విషయం ఎప్పటి విషయం కాదు, ఆదిలో ఉన్న విషయం ఒకసారి ఆలోచించండి. అయితే ఏం జరుగుతుందంటే, ఏ వెలుగైతే జలములపై అల్లాడుతుందో, ఏ ఆత్మ అయితే జలములపై దేవునిగా అల్లాడుతుందో, అదే సమయంలో ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా అగాధ జలముల పైన సేమ్ టు సేమ్ చీకటి కూడా అలాగే ఉంది. దయచేసి కంగారు పడకుండా కొంచెం ఆలోచించండి. దేవుడు సృష్టించకుండానే ఖచ్చితంగా దేవుడు సృష్టించాడు అని ఎక్కడా మనం చూడలేం. దేవుడు సృష్టి ప్రారంభంలోనే చీకటి కనబడుతుంది. అక్కడ సృష్టి మొదట్లోనే చీకటి అనేది ఎంటర్ అయింది. అక్కడ సృష్టి ప్రారంభించినప్పుడే ఆదియందు ఆయన ముందుకు వచ్చినప్పుడే సృష్టిని చెయ్యాలి అని ముందుకు వచ్చినప్పటికే అగాధ జలములపైన చీకటి అనేది ఎంటర్ అయిపోయింది. అక్కడ అంటే ఎంటర్ అయిందంటే దేవుడు ఎలాగైతే దేవుని ఆత్మగా వెలుగుగా జలములపై అల్లాడుతూ శూన్యములో సృష్టిలో ఉన్నాడో, అలాగే ఈ శూన్యములో ఈ భూమి ఆకాశములు సముద్రాలు లేనప్పుడు ఆది అందే చీకటి కూడా ఈ సర్వ సృష్టిలో ఈ శూన్యములో చీకటి అనేది కూడా ఉంది. యుగ యుగాలుగా ఉంది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎవడో చెప్పలేడు. దేవుడు ఎలా పుట్టాడంటే ఎవడో చెప్పలేడు. దేవుని ఉనికి ఏంటి, ఆయన ప్రారంభం ఏంటి, ఆయన అంతం ఏంటంటే ఎవడో చెప్పలేడు. రెండోది ఖచ్చితంగా చెప్పాలి, చీకటి ప్రారంభం ఏంటన్నా కూడా ఎవడో చెప్పలేడు. ఖచ్చితంగా చెప్పలేని విషయం అది. చీకటి ఎలా సృష్టించబడిందంటే, దేవుడు సృష్టించాడంటే దేవుడు ఎందుకు చీకటిని సృష్టించుకుంటాడు? దేవుడు ఎందుకు పక్కలో బల్లెపు పోటు నెట్టుకుంటాడు? దేవుడు ఎందుకు నా బిడ్డల్ని హింసించండి, పరలోక రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయండి, దేవదూతలను తీసుకుపోండి? తనకు తాను విరోధిని ఎందుకు తయారు చేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. తనకు తానుగా ఒక విరోధిని సృష్టించుకున్న వాడికంటే తింగరోడు ఇంకొకడు ఉంటాడు నాకు తెలిసి. మరి దేవుడు అంత తెలివి తక్కువడా? తనకు తానుగా ఒక విరోధిని సృష్టించుకున్న వాడికంటే తింగరోడు ఇంకొకడు ఉంటాడు నాకు తెలిసి. మరి దేవుడు అంత తెలివి తక్కువడా? దేవుడు సాతాన్ని సృష్టించలేదండి. చీకటి సాతాన్లోనికి ప్రవేశించడం ద్వారా పాపం అనేది వచ్చింది అంటున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే, చీకటి సాతాన్లోకి ఎలాగ ప్రవేశించిందో సాతానుడు కూడా సర్పంలోకి ప్రవేశించాడు అని మేము చెప్తున్నాం. ఇక్కడ క్రాంతి కుమార్ గారు ఒక తప్పుడు బోధ కూడా బోధిస్తున్నాడు. అదేంటంటే, చీకటిని దేవుడు కలగజేయకుండానే దేవునితో సమానుడిగా ఉన్నాడని బోధిస్తున్నాడు. దీన్ని మీరు ఖండించరు, ఎందుకంటే మరి మీ టీంలోని సభ్యుడు కదా. కానీ వాక్యం ఏమి సెలవిస్తుంది? యెషయా గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని వాక్యంలో ఉంటే, చీకటంట దేవునితో సమానుడిగా ఉన్నాడంట. చీకటను చూసి దేవుడు భయపడ్డాడంట. ఆయన ప్రసంగాలు ఏనండి, అన్ని తప్పుడు బోధలే బోధిస్తున్నాడు. చీకటి సాతానులోనికి ప్రవేశించిన మాట వాస్తవమే, అపవాది సర్పంలోకి ప్రవేశించిన మాట వాస్తవమే. కానీ
చీకటిని దేవుడు కలగజేయలేదు అనే మాట తప్పు. కానీ ప్రస్తుతం మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దాన్ని విడిచిపెడుతున్నాను. తప్పులు పట్టాలంటే వీళ్ళ బోధలన్నింటిలో 1000 తప్పులు పడతాను నేను. ఈ సర్పం ఇది మాట్లాడగలిగిన జీవిగా ఉన్నది, అందుకే అవతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి దీని ద్వారానే తన పని జరగగలదని వాడు భావించి సర్పంలోనికి ప్రవేశించాడు. అది ఎలా ఉందంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు బైబిల్ చదవండి. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఈ లేఖనం ప్రకారంగా శానాలో ఉన్న దెయ్యపు ఆత్మలు పందుల్లోకి ప్రవేశించినవని క్లియర్గా కనబడుతూ ఉంది. కాబట్టి ఏదైనా తోటలో కూడా జరిగింది అదే. అందుకే సర్పం యొక్క అవయవాల్ని దేవుడు మార్చేశాడు, మరలా తన సంతానాన్ని ఉత్పత్తి చేయకుండా ఉండినట్లుగా. చీకటి సాతానులోకి ప్రవేశించినట్లుగా, దెయ్యములు పందుల్లోకి ప్రవేశించినట్లుగా దురాత్మలు జంతువుల్లో కూడా ప్రవేశించగలవని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇన్ని రుజువులు చూపించినా మీరు నమ్మరని నాకు తెలుసు. అది అతను చెప్పిన విషయం అండి. ద ఓన్లీ బ్లడ్ దట్ వుడ్ మిక్స్ విత్ దిస్ హ్యూమన్ బ్లడ్, మానవుని రక్తంలో కలగలిగిన ఒకే ఒక రక్తం వాడికి ఉందట. చూడండి, ఇవన్నీ ఏదైనా మన చిన్నప్పుడు చదువుతున్న కథలాగా అనిపిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 13 వచనములు మీరు చదువుడు ద్వారా అది కథ కాదు నిజమని తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. తర్వాత అతను 10 అడుగులు, అదే పేరాలో చివర 157 పేరాలో, హీ వాజ్ 10 feet టాల్, గ్రేట్ బిగ్ షోల్డర్స్. అతడు 10 అడుగులు ఎత్తున్నాడట. ఇది చూడండి, 10 అడుగులు ఎత్తున్నాడు, గ్రేట్ బిగ్ షోల్డర్స్, చాలా మంచి కండలు కలిగి ఉన్నాడట. లుక్ జస్ట్ లైక్ ఏ మ్యాన్, సేమ్ మనిషిలాగే ఉన్నాడట. 10 అడుగులు ఎత్తుండి చాలా బలంగా ఉన్నాడట. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పం అది భూజంతువు అని చెప్పబడుతుంది. అది యుక్తి కలిగినదిగా చెప్పబడుతుంది. అది మాట్లాడేదిగా ఉంటుంది. మరి జంతువు ఎక్కడన్నా మాట్లాడుతుందా? ఇది మాట్లాడుతుంది అంటే దీని వెనక దేవుని యొక్క గొప్ప విమోచన ప్రణాళిక ఉన్నది. అది మీకు అర్థం కాదు. అండ్ ఈస్ బ్లడ్ ఆఫ్టర్ కమింగ్ డౌన్ కన్సిడరింగ్ వన్ యానిమల్ టు అనదర్. అట్ బ్లడ్ గురించి మాట్లాడాడు. తర్వాత తన గురించి ఇంకా ఏం మాట్లాడాడంటే అండి, ఇది 62:03:11 ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్ అనే మెసేజ్ బ్రనహాంది. అందులో 116వ పేరా, అంటే లేనిది ఏది మనం మాట్లాడలేదు. బ్రనహాం చెప్పింది. ఈ వ్యక్తి ఇంత అందంగా ఉన్నప్పుడు వీడు అవ్వ ముందుకు వచ్చాడట. అవ్వ ముందుకు వచ్చిన తర్వాత హెర్ ఐస్ వాజ్ సైట్, చూసిందంట. హీ సా ద సర్పెంట్, చూసిందట. హీ వాజ్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ఫార్ బెటర్ దాన్ హెర్ ఓన్ హస్బెండ్. అంటే అతను చాలా అందగాడు, చాలా బాగున్నాడట. తన భర్త కంటే బాగున్నాడని అనిపించిందంట ఆమెకి. హీ వాజ్ ద మోస్ట్ సూటబుల్, మోస్ట్ సబ్టిల్ ఆఫ్ ఆల్ ద బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ హీ వాజ్ ప్రాబబ్లీ ఏ ఫెయిరర్ మ్యాన్ దాన్ హెర్ హస్బెండ్. తన భర్త కంటే చాలా తెల్లగా అందంగా ఉన్నాడట. ఈ లుక్ లైక్ ఏ గ్రేట్ మ్యాస్కులిన్ బీస్ట్ స్టాండింగ్ దర్. చాలా మంచి కండలు తిరిగిన ఒక వ్యక్తి కళ్ళు ముందు నిలబడినట్టు ఆమెకు అనిపించిందంట. హౌ గ్రేట్ హీ వాజ్, అబ్బా ఎంత అందగాడు వాడు. అండ్ హీ వాజ్ ట్రైంగ్ టు టెల్ హెర్ వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ వాజ్. ఆ దగ్గరికి వచ్చి ఈ సెక్స్ కోసం అది ఎంత గొప్ప విషయం అన్నట్టు చెప్పడం మొదలు పెడితే ఆవిడ, అండ్ ఫస్ట్ థింగ్ షీ డిడ్, షీ ఓపెన్డ్ అప్ హెర్ మైండ్. తన మనసు వాడి వైపు తిరిగిందంట. వాడు టెంప్ట్ చేశాడనమాట అవ్వని. అలా టెంప్ట్ అయిపోతుందా అవ్వ అంటే దానికి మళ్ళా ఒక పాయింట్ చెప్పాడు. ఏంటంటే ఇది చర్చెస్ బుక్లోదండి. షీ వాజ్ ఏబుల్ టు బి సెడ్యూస్డ్. ఆమె శోధించబడ్డానికి, అంటే ఇలాంటి పాపపు ప్రేరణలకు లోబడిపోవడానికి అనుకూలమైన వ్యక్తి అట. లోబడుటకు అనుకూలమైన వ్యక్తి అని బ్రహ్నం గారు మాత్రమే కాదు, మీ వీకేఆర్ కూడా భర్తకు తెలియకుండా భార్య ఏ పనైనా చెయ్యొచ్చా అని స్త్రీలను అవమానించే విధంగా టైటిల్ పెట్టి ఏం చెప్తున్నాడో వినండి. లేడీస్ని ఎప్పుడైతే కాస్త మచ్చిక చేసుకుంటామో వారి నుండి అనుమతులు వచ్చేస్తూ ఉంటాయి. దుష్టుడు దానిని అవకాశంగా తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు తెలుసా? చేయరాని
కార్యములు చేయడానికి అతడు ఆమెను పురుకొల్పుతూ ఉంటాడు. ఈ ప్రపంచానికి కష్టాలు తెచ్చిపెట్టారు. వారి నిమిత్తము భూమి శపించబడింది, వారి నిమిత్తము శ్రమ అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది, వారి నిమిత్తము ఈ రోజు మనుషులందరూ మరణానికి లోనయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు చేసిన తప్పు వల్ల? ఒక మహిళ చేసిన తప్పు వల్ల. అది కూడా భర్తకు తెలియకుండా భార్య చేసిన తప్పు వలన కుటుంబంలో కష్టాలు ఏం చేశారు? కొని తెచ్చుకున్నారు దేవుని బిడ్డలు. వారు అనారోగ్యంగా ఉంటే భర్తకు తెలియకుండా ఏదో ఒకటి చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల మధ్యలోనికి మరొకరు ఎవరన్నా వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యలోనికి మరొకరు ఎవరైనా వచ్చినప్పుడు తెలిసిన వారైనా ముందు ఎవరికి దగ్గర అవుతారో తెలుసా? ఇంట్లో అక్క అంటారు. దగ్గరికి ముందుకు వచ్చి అక్క బావగారు ఉన్నారా అంటాడు. వరుసలు కలిపేస్తారు. ముందు ఇంట్లో ఉన్న మహిళలకు దగ్గర అవుతారండి. అక్క, అన్నయ్య, వదిన. లేడీస్ ఎక్కువ ఆ పిలుపుకి పడిపోతారు. అక్క అనగానే, లేకపోతే చెల్లి అనగానే, వదిన అనగానే ఆ పిలుపుకి దగ్గరైపోతారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ పిలుపుకి దగ్గరైపోతారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ మాటలు కూడా ఎవరితో ఎక్కువ ఆ పిలుపుకి పడిపోతారు. అక్క అనగానే, లేకపోతే చెల్లి అనగానే, వదిన అనగానే ఆ పిలుపుకి దగ్గరైపోతారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ మాటలు కూడా ఎవరితో కలుపుతారు ఇంట్లో? భర్త కంటే భార్యతోటే. భార్య తరపు కుటుంబీకులు కానీ, లేదా తెలిసిన వారు కానీ, స్నేహితులు పిల్లలు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే ఇంట్లో లేడీస్ తోటి ఎక్కువ మాటలు కలుపుతూ ఉంటారు. భర్త పనికి వెళ్ళిపోతాడు, చుట్టుపక్కల ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతూ ఉంటారు? దగ్గర వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు, లేదా భర్త పనికి వెళ్ళిపోగానే ఎక్కువగా మహిళకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంట్లో స్త్రీకి కనెక్ట్ అవుతారు. స్త్రీ మనసు ఎలాంటిదో తెలుసండి? ఇట్టే కరిగిపోతుంది. స్త్రీ మనసు ఎలాంటిదంట? ఇట్టే కరిగిపోతారంట. అదే మాట బ్రెనహం గారు చెప్తేనే తప్పు, వికేఆర్ గారు చెప్తేనే రైటు. నో అదర్ ఫీమేల్ ఇన్ క్రియేషన్ కెన్ బి ఇమ్మోరల్. ఏ జీవి, ఆడ పంది కావచ్చు, ఆడ కుక్క కావచ్చు, ఎవరు అలా ఉండరట. బట్ ద పీటర్ గారు, ఇక్కడ ప్రవక్త గారు విలియం బ్రెనహం గారు మాట్లాడిన మాటలను మీరు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే, కుక్కలు కానివ్వండి, పందులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, భూమి మీద ప్రతి జంతువు కూడా వాటి కాలాల్లోనే ఎదవుతూ ఉంటాయి. అవి ప్రతిసారి మరి తరచుగా ఎదవవు, కానీ వాటి యొక్క ఋతువులు అవి ఎదవుతూ ఉంటాయి. కానీ మానవ జాతికి వచ్చేటప్పటికి దేవుడు ఋతువులను, సీజన్లను పెట్టలేదు. ఆ సంగతి అంతా కూడా ఇంగిత జ్ఞానం కలిగిన ఎవరికైనా తెలుసు. మీరు బ్రెనహాంని తప్పు పట్టాలని వక్రీకరించి మీరు తప్పుగా చూపిస్తున్నారు దాన్ని. హ్యూమన్ ఫీమేల్ మే బీ టచ్డ్ అట్ ఆల్మోస్ట్ ఎనీ టైం. ఏంటండి మాట? మగ ఆడ అంటే మనుషులలో ఆడ వ్యక్తి మాత్రమే ఎనీ టైం సెడ్యూస్ అయిపోవడానికి రెడీగా ఉంటుంది. భర్తను దగ్గరకు రానివ్వకుండా ఒకవేళ ఏ సోదరి అయినా మొండికేసింది అనుకుందాం, కాసేపు దేవుని పేరుతో ప్రభు బలను ఆచరించాలనుక నేను పవిత్రంగా ఉండాలి, మీరు నా దగ్గరకు రాకండి, మీ రూమ్లో మీరు పడుకోండి, నా రూమ్లో నేను పడుకుంటాను అని ఒకవేళ ఏ సోదరి అయినా అన్నదనుకోండి, ఆ కుటుంబంలో కలతలు రావా? ఆ భర్త ఊరుకుంటాడా? భార్య ధర్మము, భర్త ధర్మము ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే ఎడబాయాలి అని దేవుడు చెబితే, కేవలం ప్రభు బల్ల కోసం భర్తను దూరంగా పెట్టి అదేదో పాపకార్యంలాగా భార్యాభర్తలు కలిస్తే పాపము, అలా కలిసిన ఆ సమయంలో ప్రభు బల్ల తీసుకోకూడదు అనే ఒక భావాన్ని సమాజానికి, క్రైస్తవులకు చెప్పడం వలన ఎందరో అన్య సోదరిమణులు తమ భర్తలతో ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి సేవకులారా మీరు గమనిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఎందరో సోదరిమణులు నలిగిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. భార్యాభర్తల కలయిక పాపం కాదు. దేవుడు భార్యాభర్తలిద్దరిని, స్త్రీ పురుషులిద్దరిని జత చేసి ఒక్కటిగా చేసి వారిద్దరిని ఏకమవమని ఆశీర్వదించాడు. అంటే భార్యాభర్తల కలయిక పాపమే కాదు, అది ఆశీర్వాదం. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇవన్నీ బహిరంగంగా నేను మాట్లాడకూడదేమో కానీ అవసరాన్ని బట్టి ఒక సేవకునిగా మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి భార్యాభర్తల దాంపత్య జీవితం అనేది పాపం కాదు, అది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఈ సమస్య దేవుడు అసలు లేవనెత్తనే లేదు. ఈ సమస్యను దేవుడు లేవనెత్తకపోయినా పీటర్ గారు లేవనెత్తారు. కానీ మీరు చక్కటి వివరణతో దీనికి జవాబునిచ్చారు. స్త్రీకి అది దేవుడు పెట్టిన ధర్మం అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్. ఎంత వరస్ట్గా ఒక స్త్రీ, మరి అలా కూతురు ఆడదే, వాళ్ళ భార్య ఆడదే, అలాంటి మాట బ్రెనహాం భార్య ఆడదే, కూతురు ఆడదే అని పెద్ద నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావు కదా. ఇది వరకు స్త్రీల గురించి నువ్వు ఏ రీతిగా మాట్లాడావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిజం చెప్తే తిట్లు వస్తాయి. చాటింగ్ ఎవరితో చేస్తున్నావమ్మా అంటే, అమ్మ బాయ్ ఫ్రెండ్తో చేస్తున్నానని చెప్పింది అనుకో, ఎలా ఉంటుంది?
సహోదరుల గురించి సంఘంలో మీరు ఇలా మాట్లాడొచ్చా? అది పద్ధతేనా? ఇలా ఆడవాళ్ళు ఎక్కువ మగోళ్ళకి తెలియకుండా అప్పులు చేస్తుంటారు. మంచిగా చేస్తారు కానీ అన్నీ మంచి జరగవు. ఆ డబ్బులు లెక్కలో ఏదో తేడా వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని మరి తెలియకుండా చీటీ కట్టాలి, తెలియకుండా అప్పు కట్టాలి. మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా జేబుల నుంచే కొట్టేయాలి. నీ దృష్టిలో సహోదరులందరూ తమ భర్తల జేబుల్లో డబ్బులు కొట్టేసేవాళ్ళ కనపడుతున్నారా? నిన్ను చాలా అందంగా చేశాడమ్మా, నిన్ను చాలా అందంగా చేశాడమ్మా. గడ్డి పువ్వునే అంత అందంగా తయారు చేస్తే నిన్ను ఇంకెంత అందంగా తయారు చేశాడు అనుకుంటున్నావు? ఎంత బాగా అలంకరించాడో, కళ్ళతో, ముక్కుతో, నీ జుట్టుతో చక్కని రూపాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఎంత అందంగా చేశాడు, ఆయనకి నచ్చినట్లు చేశాడు. ఎన్ని సంవత్సరాలు పాడైపోయినాయండి, ఎన్ని నెలల్లో గొడవలండి, భర్తలు కొట్టి తిట్టి నానా బాధలు పెడతాడు నీ కూతురు నీ కొడుకుని. పీటర్ గారు, స్త్రీలను ఇలా వర్ణించటం మీకు తగునా? ఒక అతన్ని ప్రవక్త అని మనం ఎందుకు అంటలేదో చెప్తున్నాం. పీటర్ గారు, మీరు గనక మోషే కాలంలో ఉంటే లోతు కుమార్తెలు లోతుతో చేసిన పనిని గూర్చి మీరు తెలుసుకున్న తర్వాత మోషే గారిని నిందించి ఉండేవారు. మోషే, నీకు భార్య లేదా, పిల్లలు లేరా, నువ్వు ఇలాంటి కార్యాలు రాసావేంటి? ఆడపిల్లల గురించి అలాంటి కార్యాలు రాస్తావా? స్త్రీ జాతి అంటే నీకు గౌరవం లేదా? నువ్వు ప్రవక్తవే కాదు అనేవాడివి. And that weakness in her allowed, and that weakness in her allowed Satan to seduce her by way to the serpent, and he was brought the woman very peculiar position. ఇలాగా తన్నే శోధించిన తర్వాత ఏం జరిగింది ఆ విషయాన్ని? ఒక మహిళ అలాంటి ఆలోచనతో ఉంటుందని అంటే ఎనీ టైం ఆమె సెడ్యూస్ అయిపోతాట. మానవ జాతిలో అంటే ఆడజాతిలో ఏ జంతువు కానీ ఏ జీవి కానీ అలా ఉంటుందట. ఓన్లీ మానవ జాతిలో ఆడది మాత్రమే. ఇంకా చాలా మాటలు ఆడది అనేది ఎప్పుడు ఫాల్టీగానే ఉంటుంది. అందుకని అవే దానికి ధర్మశాస్త్రంలో మనువు చెప్పిన దానిలా అనిపిస్తుంది. వికేఆర్ గారు, మనుధర్మశాస్త్రంలో స్త్రీలని తక్కువ చూపు చూస్తారు, తేలిగ్గా చూస్తారని మీరు మాట్లాడుతున్నారు కదా. నా ప్రవక్త నిజమైనటువంటి స్త్రీలను ఎంతో గౌరవించాడు. ప్రార్థించే తల్లులే దేశానికి వెన్నెముక అన్నాడు. మోషేను గూర్చిన బోధ అనే వర్తమానంలో దేవుడు వారిని ఆశీర్వదించును. ఇప్పుడు దేశమును మార్గ మధ్యలో కాపాడుచున్నదేదనగా ఒక నిజమైన మంచి పవిత్రమైన దేవుని ద్వారా రక్షించబడిన తల్లి మాత్రమే. అది సరి. అయితే మన యొక్క స్త్రీలు ఎంత కిందికి దిగజారి ఉన్నారో అవమానకరముగా ఉన్నది. నా యొద్ద ఒక కత్తిరించబడిన పేపర్ ముక్క కలదు. 2వ ప్రపంచ యుద్ధమునకు పెదప దానిని నేను కత్తిరించి ఉన్నాను. అదిట్లు చెప్పుచున్నది, 6 నెలలు వారి భర్తలు విదేశములకు పోయిన పెదప 5గురిలో 4 సైనికుల భార్యలు వారికి విడాకులిచ్చివేసి ఇంకొకరిని వివాహము చేసుకొని ఉన్నారు. అమెరికన్ స్త్రీల యొక్క నీతి ఎక్కడికి పోయి ఉన్నది? మరి వారి భార్యలు వారు విదేశముల నుండి తిరిగి వచ్చే వరకు కూడా కాచుకొనలేకున్నారు. ఆ విధముగా చేయు ఆ వ్యక్తులు పవిత్రమైన వేరైన తల్లి అని పిలువబడుటకు కూడా అర్హులు కాదు. అది అట్లు కాదు. కావున నేనెల్లప్పుడూ స్త్రీ ద్వేషి అని పిలువబడుచున్నాను. అయితే నేను అట్లు కాదు. ఒక స్త్రీ అద్భుతమైన ఒక కార్యముగా ఉన్నది. ప్రత్యేకముగా ఒక తల్లి అయితే వారు వారి యొక్క స్థానములో ఉండవలయును. నా ప్రవక్త మరొక వర్తమానంలో అన్నాడు, ఈ రోజున ఈ లోకం ఈ రీతిగా నిలిచి ఉన్నదంటే దానికి కారణం ప్రార్థించే తల్లులు ఉండుటను బట్టే అని స్త్రీలను ఎంతో గౌరవంగా మాట్లాడాడు. ప్రవక్త బోధించిన వర్తమానాలు మీరు చదివినట్లయితే స్త్రీలను ఎంత గౌరవంగా మాట్లాడాడో మీకే అర్థమవుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువులోని మంచితనమంతా, మంచి బోధంతా, ఆయన చూపే ప్రేమ, ఆయన చేసే కార్యాలను వదిలిపెట్టేసి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు, ఆయనలో తప్పులు పట్టుకోవటానికి చూసినట్టుగా మీరు ఇప్పుడున్నారు. తర్వాత అలా అయిన తర్వాత ఏంటంటే, అండ్ ఈ ఫౌండ్ ఈవ్, అతను ఈవెన్ చూసినప్పుడు, అవ్వను చూసినప్పుడట ఈడెన్ గార్డెన్లో ఎలా బాగా బోధిస్తున్నాడు. నేకెడ్, బట్టలు లేకుండా, అసలు బట్టలు లేదు అనే సందర్భం మైండ్లోకి ఎందుకు వస్తుంది? మీరు కనుక మోషే గారి కాలంలో ఉంటే ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం, నోవహు వ్యవసాయమును చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుగు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అని రాయబడి ఉందండి. మీరు కానీ మోషే గారి కాలంలో ఉంటే, మోషే గారు అసలు ఆది కాండంలో మీరు పుట్టలేదు కదా, నిర్గమకాండంలో మీరు పుట్టారు కదా, ఆది కాండం రాసేటప్పుడు అసలు మరి నోవహు వస్త్రహీనుడిగా ఉన్నాడనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అది ఎందుకని మీకు అట్లా రాయాలనిపించింది? మీకు మైండ్ ఉందా? అసలు మీరు ప్రవక్తేనా అని ఉండేవాళ్ళు మీరు. నేక్కడ్ అనే థాట్ ఎందుకు వస్తుంది? ఈడు నేక్కడే కదా, సృష్టిలో అందరూ నేక్కడే కదా. నేక్కడ్ అనే అసలు ఎలాగా మనుషుల్ని బ్రహ్మము దాని వైపు తిప్పుతున్నాడో చూడండి. అంటే సీన్ చూసినట్టుగా నేక్కడ్. అండ్ ఈ టాక్డ్ అబౌట్ ద ఫ్రూట్ ఇన్ ద మిడిస్ట్, మధ్యలో ఉన్న పండు కోసం చెప్పాడట. ఇక్కడ చూడండి మళ్ళీ, ద మిడిస్ట్ మీన్స్ మిడిల్. తోట మధ్యలో ఉన్నదంటే మధ్యలో ఉన్న పండు కాదు, మిడిల్, మీరు అర్థం చేసుకోండి అన్నాడు. అంటే శరీరం మధ్యలో ఉన్న మర్మావయం గురించి మాట్లాడాడు. అది మిడిల్ అండ్ సో ఫోర్త్. యూ అండర్స్టాండ్ అని అడుగుతున్నాడు జనాల్ని. వాళ్ళందరికీ అర్థమైపోద్ది కదా, ఎందుకు అర్థమవుతుంది? అండ్ ఈ సెడ్ నౌ ఇట్స్ ప్లెజెంట్. అది ఆమెకి చాలా బాగా అనిపించిందంట, చాలా బాగా అనిపించిందంట ఆ పని చేయడం. ఇట్స్ గుడ్ టు ద ఐస్, చూడడానికి కూడా చాలా బాగా అనిపించిందంట. వాట్ డిడ్ హీ డూ? ఇంకేం చేశాడు? హీ బిగన్ మేకింగ్ లవ్ టు ఈవ్. ఇంకాడు అవ్వను ప్రేమించడం మొదలుపెట్టాడట. అండ్ హీ లివ్డ్ విత్ హెర్ యాజ్ ఏ హస్బెండ్. భర్తలాగా ఉండడం, భర్తలాగా ఆమెతో ఉండడం ప్రారంభించాడట. అండ్ షీ సా ఇట్ వాస్ ప్లెజెంట్. అలా భర్తలాగా వాడితో శారీరకంగా కలిసి ఉండడం చాలా బాగుందని అనిపించిందంట. అనిపించి సో షీ వెంట్ అండ్ టోల్డ్ హెర్ హస్బెండ్, వెళ్ళి తన భర్తకు చెప్పిందంట, ఇలాగ మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, అది చాలా బాగుంటుందని చెప్పిందంట. అప్పుడు భర్త అడుగుతాడు కదా, ఇది నీకు ఎలా తెలుసని అది చెప్తే, బట్ షీ వాజ్, అప్పుడు భర్తతో కలిసి పడుకుందట. బట్ షీ వాజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. అప్పటికే ఆవిడ గర్భవతి అయిపోయిందట వాడితో తిరిగి ప్రేమించి శారీరకంగా కలడం వల్ల. బై సాతన్, బట్ షీ వాజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ బై సాతన్. అండ్ షీ బ్రాట్ ఫోర్త్ హెర్ ఫస్ట్ సన్ హూజ్ నేమ్ వాజ్ కయీన్ ద సన్ ఆఫ్ సాతన్. ఇలాగో ఆమె శోధించబడి పాపం చేసి తనతో బిడ్డను కన్నదట. కన్న తర్వాత ఒక మాట చెప్పాడండి దేవుడితో, నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగితే, ద సర్పెంట్ బిగిల్డ్ మీ. ఇది కేజేబీ వెర్షన్లో ఉంటుందండి. డూ యూ నో వాట్ ద బిగిల్ మీన్స్? బిగిల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అని అడిగాడు. మీన్స్ డిఫైల్డ్. మనం ఏ డిక్షనరీ చూసినా డిఫైల్డ్ అనే మాట బిగిల్కి ఉండదు. ఏ డిక్షనరీనా డిఫైల్డ్ అంటే అర్థం ఏంటంటే, ఒక తెలియని అమాయకురాల్ని ఒక వ్యక్తి మోసగించి ఆమె శీలాన్ని దోసుకుంటే ఆమె డిఫైల్డ్, షీ వాజ్ డిఫైల్డ్ అంటారు. బిగిల్డ్ అంటే మోసపోట, డిసీవ్. ఎక్కడ ఏ డిక్షనరీ ఇవ్వని మీనింగ్ బ్రహ్మం ఇచ్చాడు, మీరు చూసుకోవచ్చు. ఏ డిక్షనరీలో మీరు బిగిల్డ్ అని మీనింగ్ కొట్టండి, డిసీవ్ అనో లేదా మోసం ఇవే వస్తాయి తప్ప డిఫైల్డ్ అనే మీనింగ్ ఉండదు. ఏమన్నా బైబిల్లో పదాలకు డిక్షనరీలో పదాలకు మీరు ముడిపెట్టొద్దు. అలాగైనట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో గొడ్డలి చెట్లు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అంటే అడవిలోకి వెళ్ళి ఏ చెట్టుకైతే ఫలాలు లేవో ఆ చెట్లు నరుగుతాడనా? మానవుల్ని ఆత్మ ఫలాలు ఫలించమని అంటున్నాడా? మరి చెట్లు అంటే ఇక్కడ మానవుడు అని అర్థం కదా. డిక్షనరీలు నువ్వు చెట్లు అని కొడితే ట్రీస్ లేదా అలాగా వృక్షాలు అని అర్థం వస్తుంది అనమాట. ట్రీస్ అంటే చెట్లు, వృక్షాలు అని అర్థం వస్తుంది. మరి బైబిల్ భాషలో చెట్లు అంటే ఏంటి? మనుషులని అర్థం వస్తుంది. మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన ఎప్పుడన్నా గొర్రెలు కాశాడా? గొర్రెలు అంటే ఎవరు? మరి మనుషులు అయి ఉన్నారు, మెన్స్ అయి ఉన్నారు, పీపుల్ అయి ఉన్నారు. మరి పీపుల్ అని డిక్షనరీలో కొడితే గొర్రెలని వస్తుందా? ఏమొస్తుంది? బైబిల్లో భాషకి డిక్షనరీలో భాషకి మీరు ముడిపెట్టొద్దు. ఆయా సందర్భాలను బట్టి బైబిల్లో పదాలకు అర్థాలు మారుతూ ఉంటాయి, అది గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో సర్పంతో నీ సంతానమునకు అని క్లియర్గా ప్రభు మాట్లాడుతుంటే అది అబద్ధం అన్నట్టుగా మీరు ఎందుకు ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు అక్షరం ఉన్న చోట ఆత్మను, ఆత్మ ఉన్న చోట అక్షరాన్ని తీసుకుంటున్నారు. మీకు మాకు అక్కడే తేడా వస్తుంది. డూ యూ నో వాట్ బిగిల్ మీన్స్? డిఫైల్డ్. డెవిల్ నెవర్ హెర్ అన్ యాపిల్, ద సర్పెంట్ హ్యాస్ బిగిల్డ్ మీ. నాకు పండిచ్చాడని చెప్పలేదు,
నన్ను మోసగించాడని చెప్పింది. మోసగించడం అంటే అర్థం ఏంటంటే శీలం తీసుకుపోవడం అని. అయితే ఈ బిగిల్డ్ అని ఉన్న చోట నాషా అనే హీబ్రూ పదాన్ని వాడారండి. ఈ నాషా అనే హీబ్రూ పదాన్ని 15 చోట్ల బైబిల్లో వాడారు. అందులో మన అందరికీ తెలిసిన ఒకటి చెప్తాను. హిజ్కియాకి లెటర్ వస్తుంది కదా, శత్రువులు లెటర్ రాసి మీరు హిజ్కియా చేత మోసపోకండి అనే చోట కూడా నాషా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బ్రహ్నాం చెప్పిన దాని ప్రకారం నాశ అనే మాట మోసపోవుటను గూర్చి 15 సార్లు రాయబడి ఉంది. అదంతా ఒకటే అర్థాన్ని ఇస్తుంది అన్నట్లుగా మీరు మాట్లాడారు కదా. నేను ఇప్పుడు ఒక లేఖనం చూపిస్తాను, దాని అర్థం మీరే చెప్పండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 16-17 వచనాలు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగురా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఈ వచనంలో పాత నిబంధనలో మోషే గారు మాట్లాడిన కలుసుకునుట, అలాగే కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడిన కలుసుకునుట ఒకటే అర్థాన్ని ఇస్తుందా, వేరువేరు అర్థాలను ఇస్తుందా? ఇక్కడ మీ యొక్క భాషలో చెప్పండి పీటర్ గారు. ఒకవేళ మీరు కనుక ఈ రెండు ఒకటే అర్థాలు ఇస్తుందంటే నేను కూడా హిజ్కియా మోసపోవటం గురించి, అవ్వ మోసపోవటం గురించి ఒకటే అర్థంగా తీసుకుంటాను. అసలు ఎంత వరస్ట్గా ఉంది చూడండి. నువ్వెంత వరస్ట్గా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నువ్వే వరస్ట్గా మాట్లాడుతున్నావు, ఆ సంగతి నీకు తెలియట్లా. ఇంకా దీనికి కంటిన్యూగా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆ తోట మధ్యలో ఉన్నది అసలు చెట్టు కాదు, అది అసలు చెట్టు కోసం చెప్పలేదు, అది పండు కాదు, అది సర్పమే. ఆ సర్పం అనేవాడు యొక్క పర్సనాలిటీ ఇలా ఉంటుంది. దీనికి అవ్వ లోబడి వ్యభిచారం చేసి గర్భవతి అయిన తర్వాత ఆదాముకి ఆ విషయం చెప్తే ఆదాము మళ్ళీ దీని కంటిన్యూషన్లో ఇంకో చోట ఏం చెప్పాడు? ఆదాముకు మళ్ళీ ఆదాముతో కలిసినప్పుడు గర్భవతి అయిన ఆమె మళ్ళీ గర్భవతి అయిందట. గర్భవతి అయి అప్పుడు కవల పిల్లలు కడుపులో ముందేమో కయ్యను పుట్టేశాడు, తర్వాత హేబేలు పుట్టేశాడు. ఇన్ని కథలు ఎందుకు అల్లాలి? కథలు అల్లుతుంది మీరు. ఇంత స్పష్టంగా ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడితే కథలని మాట్లాడతారేంటి? ఆదికాండం 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఇక్కడ ఒకే డెలివరీలో 2 పిల్లలను చూస్తున్నాం. ఇది కథ ఎలా అవుతుంది? ఇందులో దేనికి కనీసం అంటే కనీసం ఒక్క ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఇస్తున్నాం కానీ మీరు నమ్మరుగా. ఆదికాండంలో సర్పం స్త్రీని మోసపుచ్చింది కాబట్టే లేవీకాండం 18-23 వచనంలో జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం అని రాయబడి ఉన్నది. నీకు మరొక ఎవిడెన్స్ ఇస్తున్నాను. A Brazilian mother gave birth to twins with different biological fathers. This rare phenomenon occurred because this 19-year-old girl indulged in sexual intercourse with 2 men on the same day. This has of course left doctors completely stunned. Even the girl is speechless. In fact, on the first birthday of her children, she decided to find out who the children's father was. She reached out to the man who she thought was the father, collected his DNA samples, but it matched with only one child. This curious girl then reached out to the other man who she was involved with that day, and his DNA samples matched with the other child. Now, doctors are of course quite shocked, and what's interesting here is that both these children, despite having different biological fathers, look very similar. Maybe because of the same mother, of course. Doctors, as surprised as they are, say that this is not impossible. It's a 1 in a million phenomenon. ఈ వీడియోలో ఒక బ్రెజిలియన్ ఉమెన్ 2 వ్యక్తులతో ఒకేసారి గర్భం ధరించడం ద్వారా కవల పిల్లలను కన్నట్లుగా చెబుతున్నారు. వారి యొక్క పిల్లల యొక్క డిఎన్ఏని పరీక్షించినప్పుడు ఆ 2 పిల్లల యొక్క తండ్రులు వేరువేరని అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారంట. ఇది 10 లక్షల్లో ఒకరికి జరిగే అవకాశం ఉందని ఒక డాక్టర్ గారు చెప్పుచున్నారు. ఇది కూడా మీకు ఎవిడెన్స్గా తీసుకోండి. వాక్యానికి నీవిచ్చే అర్థం కాకుండా అసలు నిజంగా వాక్యము ఏ అర్థంతో అక్కడ రాయబడింది అనేది గ్రహించు. దానికి ఎడిషనల్గా ఏం చెప్తాడు? దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఎడిషనల్గా ఏం చెప్తాడంటే వంశావళిలో, ఆదాము వంశావళిలో కయ్యూను పేరు ఎందుకు ఎక్కడ రాయబడలేదు? ఆదాము వంశావళిలో కయ్యూను యొక్క పేరు ఎందుకు రాయబడలేదంటే కయ్యూను సర్పసంతానం కాబట్టి. అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను,
కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అదేంటండి, ఇద్దరు ఆరాధన చేశారు కదా, ఇద్దరిలో ఒకవేళ ఒకరి ఆరాధన నచ్చలేదనుకో, ఆ ఆరాధన నచ్చలేదయ్యా అనాల. కయ్యూనును అంగీకరించి అతని అర్పణను అంగీకరించకూడదు. కానీ ఇక్కడ 5వ వచనంలో ఏమని రాయబడుతుంది? కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూనును కూడా ఆయన లక్ష్య పెట్టలేదంట. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే అతడు సర్ప సంతానం కాబట్టి. ఇంత క్లియర్గా ఉంటే మీ కళ్ళు చూడలేదంటే సాతానుడు మీ కళ్ళకి గుడితనం కలగజేశాడని అర్థం. కయ్యూను యొక్క పుట్టుక గురించి ఇంకొంత వివరణ ఇస్తున్నాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో అవ్వ గర్భం ధరించినప్పుడు 2 బిడ్డలను కన్నట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనంలో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు షేతును కన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే 2 గర్భధారణల ద్వారా 3 బిడ్డలు జన్మించినట్టుగా చూస్తున్నాం. అంటే మొదటి డెలివరీలో 2 బిడ్డలు, 2వ డెలివరీలో 1 బిడ్డ. అయితే ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే ఆదాము తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అని ఎందుకు రాశాడు? ఎందుకు వాడాలి ఆ మాట, తన పోలిక తన స్వరూపం అని? ఎందుకంటే కయ్యూను ఆయన పోలిక కాదు, ఆయన స్వరూపం కాదు, ఆయన కుమారుడు కాదు. కాబట్టి షేతు ఆదాము కుమారుడు అని స్పష్టంగా చెప్పడం కోసమే ఇక్కడ ఈ లేఖను పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ కారణాన్ని బట్టే జ్యేష్ఠత్వ హక్కు కయ్యూనుకు కాకుండా షేతుకి ఇవ్వబడింది. ఇది బైబిల్ యొక్క వివరణ. పీటర్ గారు, ఇప్పుడు మీ సొంత వివరణ ఇవ్వండి. ఇంకొక పెద్ద క్వశ్చన్ అడిగాడండి. ఏమనంటే నేను మీకు చదివి చెప్తాను. రైట్. కయీన్ కోసం మాట్లాడుతూ హీ కిల్డ్ హిస్ బ్రదర్, అతడు తన తమ్ముని చంపాడు. హీ వాజ్ ఏ మర్డరర్, అతను హంతకుడు. కుడ్ యూ కాల్ గాడ్ ఏ మర్డర్? ఏంటి సార్ ఇది లాజిక్? లాజిక్లు జిమ్మిక్కులు మీరు మాట్లాడుతున్నారు. నువ్వు దేవుణ్ణి మర్డరర్ అంటావా? ఎందుకని అడిగాడు? ఆదాము అంట దేవుడి నుంచి వచ్చాడు. ఆదాము నుంచి కనుక కయీన్ వస్తే, కయీన్ కనుక తన తమ్ముని చంపితే అది ఆదాము చేసినట్టే. ఆదాముని చేసిన దేవుడు మర్డరర్ అన్నట్టే అన్నాడు. ఆది నుంచి నరహంతకుడైన సాతానే ఈ పని చేశాడు. అండ్ ఇట్ కమ్ త్రూ సాతాన్ హూ వాజ్ ఏ మర్డరర్. ఇప్పుడు దీంట్లోంచి ఒక చిన్న ప్రశ్న మనం వేసుకోవచ్చు. ఇప్పుడు సరే, కయీను హంతకుడు కాబట్టి హంతకుడికి పుట్టాడు అనుకుందాం. ఆ హంతకుడు ఎవడట? సాతాన్ అన్నాడు. బ్రెన్హాం గారు బైబిల్లోదే చెప్పారు, బైబిల్లో లేనిది చెప్పలేదు. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే ఆదాము దేవునికి కుమారుడు అనుంది. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఈ 2 లేఖనములు మనం చూసినప్పుడు లోకాసు వార్తలో ఆదాము దేవుని కుమారుడని, 1 యోహానులో కయ్యూను దుష్టుని సంబంధి అని చెప్పబడుతుంది. ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును తండ్రికి మనం ఆపాదించం. అది సామాన్యంగా మనం అందరూ ఎరిగిన విషయమే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ కయ్యూను దుష్టుని సంబంధి అని ఎందుకు అన్నాడంటే ఆ దుష్టుడు సాతానుడు కాబట్టే దుష్టుని సంబంధి అన్నాడు. అంతేగాని ఇక్కడ సాతాను సృష్టించిన దేవునికి ముడిపెట్టకూడదు అని అన్నాడు. సాతాన్ అంతకుడైతే ఆడెవరి నుంచి వచ్చాడు? దేవుడి నుంచి కాదా? దేవుడి నుంచి వచ్చిన సాతాన్ మర్డర్ చేసినప్పుడు అయితే దేవుడు హంతకుడనా? సాతానుని చేసిన దేవుడు హంతకుడా అని అడుగుతున్నారు కదా. మీకేమన్నా కొంచెమన్నా బుర్రందా? అసలు ఆ విషయాన్ని దేవుడితో ఎలా ముడివేయగలుగుతున్నారు మీరు? సాతాను సర్పంలోకి ప్రవేశించి చేసిన తప్పుకి దేవునికి సంబంధం లేదు. అసలు అది ఏమైనా 1% అంటే 1% అన్న లాజిక్ ఉందండి అది? నేను చెప్తుంటే నమ్మేటట్లేవు కానీ వికేఆర్ గారితో నీకే చెప్పిస్తా ఉండు. వికేఆర్ గారు, పీటర్ గారు, కొంచెం మీరన్నా వచ్చి చెప్పండి. మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోయి చెడు చేస్తున్నాడు. దేవునికి సంబంధం లేదండి. వికేఆర్ గారు ఏమంటున్నారంటే మనుషులు చేసిన తప్పులకి దేవునికి సంబంధం లేదు, పిల్లలు చేసిన తప్పులకి తండ్రికి సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇక్కడ 1 యోహాను 3:12లో కయ్యూను దుష్టుని సంబంధి అనుంది. అంటే కయ్యూను చేసిన హత్యకు, కయ్యూనులో ఉన్నటువంటి దుష్టత్వానికి, కయ్యూను యొక్క తిరుగుబాటుకు తండ్రికి సంబంధం ఉంది అంటున్నాడు. ఇప్పుడు మీ మాటలు నమ్మాలా, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలా? దేవుడికి సంబంధం లేదు. మరి సృష్టి అంతా అగమాం అవుతున్నప్పుడు దేవుడు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే అంటున్నానండి, మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, మంచిగా బ్రతకండి అన్నాడు. మనుషులు అన్నప్పుడు మనుషులు విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుదోవలో పోతున్నప్పుడు దేవుడు కాపాడాల్సినటువంటి బాధ్యత
యేసుక్రీస్తు పైన ఉందా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు, చెడిపోవాలని కోరుకోడు. అందులో ఒకడు చెడిపోయాడు, అది తండ్రి కారకుడు కాదు. ఒక కొడుకు తండ్రి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక కొడుకు తండ్రి దేవుడు కాదు, కొడుకు తండ్రి దేవుడు కాదు, ఒక కొడుకు తండ్రి దేవుడు కాదు, ఒక కొడుకు తండ్రి మాత్రమే. ఉదాహరణగా దేవుడికి తండ్రికి చాలా తేడా ఉంటది కదా. అదే నేను ఏమంటున్నానంటే, ఏ తండ్రి అయినా తన పిల్లలు మంచిగా బ్రతకాలని చూస్తాడు. అలాగే దేవుడు మనకు తండ్రి, మనల్ని సృష్టించిన వాడు అనుకుంటే మనం మంచిగా బ్రతకాలని కోరుకున్నాడు. వాడు చెడిపోయినప్పుడు దేవుడు కారకుడు కాదు. వాడు మరలా దేవుని దగ్గరికి వస్తే, దేవుని వైపుకి తిరిగితే, తండ్రి వైపుకి తిరిగితే తండ్రి మార్చుకుంటాడు. ముందు అతడు తిరగాలి కదా. మర మనుషుల్లాగా దేవుడు చేయలేదు. కీ ఇచ్చి మళ్ళీ తన వైపు ఇలా తిప్పుకోవాలని అనేది అనుకోడు దేవుడు. మనం తిరిగినప్పుడు ఆయన మారుతుంది. అంటే ఈ సృష్టి కారణమే యేసుక్రీస్తు అయినప్పుడు తిప్పుకోగలిగే శక్తి కూడా దేవుడికి ఉండాలి కదా, క్రీస్తుకు ఉండాలి కదా, యేసుకు ఉండాలి కదా. అవును, సృష్టిని చేసినవాడు దేవుడు, ఈ సృష్టిలో మనుషులు చేసినవాడు దేవుడు, ఆ మనుషుల మన ఒక జ్ఞానం పెట్టినవాడు దేవుడు, ఇలా బ్రతకండి అని చెప్పినవాడు దేవుడు. మనుషులు చేసే ప్రతి తప్పుకి దేవుడికి సంబంధం లేదు. దేవుడు నడిపించాలి ఇలాగని మాత్రం అసలు ఎక్కడ మాట్లాడుకోవడానికి బాగుందండి. ఇప్పుడు నా కుమారున్నో లేదా నా కూతురునో ఒక మంచి చేస్తే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. అది చెడు చేస్తే ఎంకరేజ్ చేయను, శిక్షిస్తా, విడిచిపెట్టేస్తా, మాట అనలేదు విడిచిపెట్టేస్తా. అలాగే దేవునికి ఒక తండ్రి లాంటి మనసే కదండి. ఇప్పుడు ఆయన ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అరే మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అతన్ని బ్లెస్ చేస్తాడు. దాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి. అక్కడ కయ్యూను దుష్టుని కుమారుడు, సాతాను కుమారుడు అని అర్థం. ఆల్రెడీ ఇందాక క్రాంతి కుమార్ గారు చెప్పారు, చీకటి సాతాన్లోకి ప్రవేశించి పాపం చేపిస్తుంది, హత్యలు చేపిస్తుంది, వ్యభిచారం చేపిస్తుంది అని క్రాంతి కుమార్ గారు చెప్పారు. మరొకసారి మీరు వినండి. చీకటి దేనికి కావాలంటే పాపం చేయడానికి కావాలి. చీకటి దేనికి కావాలంటే తప్పుడు పనులు చేయడానికి కావాలి, దొంగతనం చేయడానికి కావాలి, ఆ వ్యభిచారం చేయడానికి కావాలి, నరహత్య చేయడానికి కావాలి. ఇటువంటి క్రూర బయట అంటే చీకటి కార్యాలకు చీకటి కావాలి. మనుషులకు సాధారణమైన జీవితానికి ఏం కావాలంటే వెలుగు కావాలి. ఈ రోజున మనం దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే మనం వెలుగు సంబంధులు గనక. పీటర్ గారు, ఇప్పుడు మీ సొంత తర్జుమా చెప్పండి. అండ్ ఈ వంశావళి విషయానికి వస్తే, ఆదాం వంశావళి ఏదనగా అని మనం ఆదికాండం 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఆదాము వంశావళి అనే విషయం చెప్పినప్పుడు దానిలో దేవుడు ఆదాము సృష్టించి మొదటి వచనం నుంచి మగవాని కానీ ఆడదాన్ని కానీ సృష్టించాడు. 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కానీ అతనికి షేత్ అని పేరు పెట్టెను. మరి హనోకు కూడా లేడు కదా ఇక్కడ. ఇది ఆదాము వంశావళి గ్రంథం కాబట్టి ఇందులో జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన వారి పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి. హనోకు పేరు ఇక్కడ వ్రాయబడదు, ఎందుకంటే మనవడు కాబట్టి. అసలు ఆదాము మనవడే కాదు హనోకు. హనోకు గురించి ఎత్తుతాయండి మళ్ళీ. కయ్యూను ఆ సమయానికి బతికే ఉన్నాడు. కయ్యూను గనక ఆదాము కుమారుడై ఉన్నట్లయితే ఖచ్చితంగా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఇక్కడ కయ్యూని పేరు రాయబడి ఉండాలి. కానీ కయ్యూని పేరు రాయబడలేదు. కానీ తర్వాత హక్కు ఎవరికి వస్తుందంటే హేబేలుకు వస్తుంది. హేబేలు చనిపోయాడు కాబట్టి ఆ హక్కుని షేత్కి ఇచ్చారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదికాండం 5వ అధ్యాయము జ్యేష్ఠత్వపు హక్కు కలిగినటువంటి కుమారుల వంశావళి గ్రంథం. ఇక మొదలుపెట్టు నీ సొంత తర్జుమా. హనోకు కూడా లేడు కదా ఇక్కడ. అయితే హనోకు కూడా దేవుని సంతానం కాదా? మీరిక్కడ ఏ హనోకు గురించి మాట్లాడుతున్నారు? కయ్యూను కుమారుడు హనోకు గురించి మాట్లాడుతున్నారా? యెరెదు కుమారుడు హనోకు గురించి మాట్లాడుతున్నారా? కయ్యూను కుమారుడైన హనోక్కి ఆదాముకి సంబంధం లేదు, కానీ యెరెదు కుమారుడైన హనోక్కి సంబంధం ఉంది. అసలు ఎక్కడికి వెళ్తుంది వంశావళి అనే దాని యొక్క గోల్ ఏంటి? దేవుడు ఎక్కడైనా ఒక వంశావళి రాస్తుంటే దేనికోసం రాయిస్తున్నాడు? మీకు చాలా సింపుల్గా అర్థం అవ్వడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసు వంశావళి అని మొదలుపెట్టాడు. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్మాయిల్ కలదా అంటే ఇస్మాయిల్ సర్పానికి పుట్టాడు అందామా? సరే పక్కనెట్టండి. యాకోబును కనెను. యాకోబు యోధను. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాసావును కనలేదా? యాసావు పేరు ఎందుకు లేదు ఇక్కడ? అక్కడి నుంచి వెళుతుంటే ప్రతి ఒక్కడి భార్య దగ్గరికి సర్పం వెళ్ళిందని చెప్పాలి. ఇక అవ్వ విషయంలో జరిగిన కార్యాన్ని ప్రతిదానికి నువ్వు ముడిపెడుతున్నావంటే వాక్యాన్ని వంకర చేస్తున్నందుకు జాగ్రత్త, దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. వంశావళి ఎవరిది? యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు వంశావళి చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. యోసేపు దగ్గరికి వెళ్ళాలంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లెక్కయ్యండి. కరెక్ట్గా ఏ లైన్లోంచి వెళ్తే యోసేపు దగ్గరికి వెళ్తామో ఆ లైన్ దగ్గరికి వెళ్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్నావు కదా, మరి ఇక్కడ ఆదాము వంశావళి గ్రంథం ఏది? ఇది వంశావళి లెక్కించే విధానం అండి.
సేమ్ ఇక్కడ నువ్వు చెప్పిన విధానంలో లెక్కించాల్సిన పని మాకు లేదు. బైబిల్ ఏ విధానంలో చెప్పిందో ఆ విధానంలోనే మేము నమ్ముతాం. అయినా మీకు అలవాటేగా మీరు చెప్పిందే మేము నమ్మాలని. ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో ఇక్కడ వంశావళి ఎవరిది చెప్తున్నాడు? నోవాహును కనెను లెమేకు 31వ వచనంలో లెమేకు దినములనియు 770 ఏండ్లు అతడు మృతి పొందెను. నోవా 500 ఏళ్ళు గలవాడే షేమును ఆమెను యాపెతును కనెను. ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? వరుసనే తీసుకెళ్ళి నోవాహు దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నోవా దగ్గర తీసుకెళ్ళాలంటే నోవా తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి. ఇంకో మాట కూడా, ఆదాము షేతును కన్న తర్వాత కుమారుల్ని కుమార్తెలను కనెను అని ఉంది. మరి వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? వాళ్ళ పేర్లు ఎందుకు లేవంటే అది వంశావళి గ్రంథం. వంశావళి గ్రంథంలో జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన కుమారుల పేర్లే రాయబడతాయి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంటే వాళ్ళు ఎవరికి పుట్టారు? అసలు వంశావళి లెక్కలో అంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరు ఉండరండి. ఇప్పుడు నాకు వంశావళి గ్రంథంలో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఉండరు అని మీరు ఒప్పుకున్నారు. అంటే ఎవరుంటారు? జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన పెద్ద కుమారుల యొక్క పేర్లు రాస్తారు. ఆదికాండం 5వ అధ్యాయంలో అదే కదా రాసింది. అదేమో నువ్వు నమ్మవో? నా మనవడు ఇన్ని జనరేషన్లో మా నాన్నగారికి నా మనవడికి నా కొడుక్కి అంటే మధ్యలో ఒక జనరేషనే. మేము 4 అన్నదమ్ములు, అంత మాత్రం 4 జనరేషన్లు కాదు. నా కొడుకు వంశావళి లెక్కాలనుకున్నప్పుడు నా పేరు వస్తుంది, మా నాన్నగారి పేరు వస్తుంది. ఇది వంశావళి లెక్కించే విధానం అండి. దానికి అసలు కయ్యంతో ఏ సంబంధం ఉంటుంది? ఇప్పుడే కదయ్యా నువ్వు చెప్పావు ఇంటికి పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కు వస్తుందని. మళ్ళీ కయ్యూనికి ఏం సంబంధం అంటావేంటి? ఆదాము యొక్క పెద్ద కుమారుడు కయ్యూనైతే కయ్యూని పేరు అక్కడ రాయబడాలి కదా. అక్కడ రాయబడలేదంటే కయ్యూని కుమారుడు కాదనే అర్థం. కయ్యూని దుష్టుని సంబంధాన్ని బైబిల్లో రాయబడి ఉందిగా. ఆదికాండం 5వ అధ్యాయము ఆదాము వంశావళిలో కయ్యూని పేరు లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కయ్యూని పేరు లేదు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఆ వంశావళిలో కూడా కయ్యూని పేరు లేదు. ఇందుని బట్టి చెప్పొచ్చు కయ్యూను దుష్టుని సంబంధి, ఆదాము కుమారుడు కాదు అని. కయ్యంతో ఏ సంబంధం లేనిది తీసుకొచ్చి ఈ వంశావళి లెక్కలోకి చేర్చి జనాల్ని ఎంతగా దాని గురించి వీళ్ళు యోచించేసుకుని ఎందుకు కయ్యని పేరు లేదు, ఎందుకు కయ్యని పేరు లేదంటే కయ్యన్ నుంచి వచ్చినోడు గురించి రాయట్లా. ఇక్కడ ప్లాన్ ఏంటంటే నోవాహు గురించి. నోవాహు ద్వారా జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాగ వెళ్ళి నోవాహు. మరి ఇందులో ఎంతోమంది పేర్లు, ఒక్కొక్కడి కొడుకే కానీ ప్రతి ఒక్కరికి షేతు 800 ఏళ్ళు బతికి కుమారులను కుమార్తెలు కన్నా వాళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు? అసలు అది కాదు రాయాల్సిన విషయం, అది కాదు. అందుకే ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అంటే అప్పటికి 7గురే ఉన్నారా భూమి మీద? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అంటే ఆదాము, షేతు, అక్కడి నుంచి వంశాలు వెళ్ళిపోతారు. షేతు, ఇనోషు, కెయినా, మహలేలు, ఎరదు, హానుకు. మీరు చదువుతుంది మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో అందరి పేర్లు జ్యేష్ఠ కుమారుల పేర్లే రాయబడ్డాయి. అంటే షేతు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎనోషు, ఎనోషు జ్యేష్ఠ కుమారుడు కెయినాను, కెయినాను జ్యేష్ఠ కుమారుడు మహలేలు, మహలేలు జ్యేష్ఠ కుమారుడు ఎరేదు, ఎరేదు జ్యేష్ఠ కుమారుడు హనోకు. మరి ఆదాము జ్యేష్ఠ కుమారుడు కూడా కయ్యూను రావాలి. కానీ ఎందుకు షేతుకి ఇచ్చాడు? ఒకవేళ కయ్యూనే జ్యేష్ఠ కుమారుడు అయితే ఇవ్వాలి కదా. మరి షేతు నుండి ఎందుకని అందరికీ జ్యేష్ఠత్వ హక్కు పెద్ద కుమారుడికి ఇచ్చుకుంటూ వచ్చారు? అందరూ వారి వారి పెద్ద కుమారుల పేర్లు రాశారు. మరి ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికి ఆదాము యొక్క పెద్ద కుమారుడైన కయ్యూని పేరు ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఆదాము యొక్క పెద్ద కుమారుడు కయ్యూను కాదు. ఆదాము యొక్క కుమారుడు షేతు, తన పోలికలో తన స్వరూపమున కన్న వ్యక్తి. కరెక్ట్గా 7 వస్తాడు. సో వంశావళి కౌంట్ చేసినప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవి ఎవరు రారు. ఎవరి గురించి మనం చెప్పాలనుకున్నాం? వాళ్ళ నాన్నగారు చిన్నోడా పెద్దోడా? వాళ్ళ ఇప్పుడు మీరు చదివిన 5వ అధ్యాయంలో చిన్నోళ్ళ పేర్లు రాయబడ్డాయా, పెద్దోళ్ళ పేర్లు రాయబడ్డాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ నాన్నగారు ఇది వంశావళి సార్. వంశావళి ఇది ఆధారం చేసుకుని చెప్పడం. తర్వాత ఇతను ఏం చెప్పాడంటే ఈ సర్పానికి అటు 10 అడుగులు మనిషి కాబట్టే నెఫీలీలు పుట్టారు అని మొదలుపెట్టాడు. అటు 10 అడుగులు కాబట్టే పుట్టినోళ్ళు బలవంతులు అన్నారు కానీ నెఫీలీలు 10 అడుగులని ఎవరు చెప్పారు? బలవంతులు వాళ్ళు భూమి మీద. ఎందుకంటే రోడ్ల మీద తిరిగారు. వాళ్ళు కయ్యని దేవుడు పట్టించుకోలే. దేశదిమ్మరులుగా తిరిగిన వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు ఇక్కడి నుంచి అక్కడ పరిగెడితే అలసిపోయి కింద ఉండిపోతారు. రోడ్డు మీద తిరిగే పిల్లలు వాళ్ళు ఎంత బలంగా ఉంటారంటే వాళ్ళు. మన పిల్లలు 10 మందిని కొడతాడు ఒకడు. నెఫీలీలు బలవంతులు, ఎందుకంటే దేవుడు వదిలేసాడు వాళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని వ్రాయబడి ఉంది. ఒకవేళ నెఫీలీలు గనక
వాళ్ళు దేవుని పిల్లలు అయ్యున్నట్లయితే దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే మనం చెడ్డవారయ్యుండి మన పిల్లలను మనం విడిచిపెట్టం కదా. దేవుడు నెఫీలుల్ని విడిచిపెట్టాడు అంటే వారు దేవుని పిల్లలు కారు అని అర్థం. వాళ్ళు మూర్ఖంగా దెబ్బలాటలతో వాళ్ళు రౌడీజంగా పెరిగారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అయితే ఏమన్నాడు, వీరు జలప్రలయం తర్వాత కూడా ఉన్నారనే మాటను తీసుకుని అక్కడ ఇంకొక దారుణమైన ఒక బోధ చేశాడండి. అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇతను ఇది సర్పెంట్ సీడ్ అనే ప్రసంగంలోనే ద సర్పెంట్ సీడ్ 58:09-28 చెప్పిన ప్రసంగమే 197-198 పేరాలో 198 పేరాలో ఏమన్నాడంటే, హౌ డిడ్ ద సీడ్ ఎవర్ గాట్ ఓవర్ ద సీడ్ కమ్ ఓవర్ ఇన్ ద ఆర్క్. ఆ సీడ్ ఎలాగా వెళ్ళిందంటే వాళ్ళలోకి వెళ్ళిందట. అది జస్ట్ లైక్ ఇట్ ఇన్ ద బిగినింగ్ త్రూ ద ఉమెన్ దైర్ వైఫ్స్. ప్రారంభంలో ఒక స్త్రీ నుంచి ఎలాగా వాడి సీడ్ వెళ్ళిందో, వాడి యొక్క సీమన్ వెళ్ళిందో, అలాగే వాడలో ఉన్న స్త్రీల ద్వారా దే క్యారీడ్ ద సీడ్ ఆఫ్ సాతాన్ త్రూ ద ఆర్క్ జస్ట్ యాజ్ ఈవ్ ప్యాక్డ్ ద సీడ్ ఆఫ్ సాతాన్ టు గివ్ బర్త్ టు కైన్ త్రూ ద ఉమెన్. అంటే అవ్వతోనే కాదు, మరి ఇంకా అదే అనుకోవాలి కదా సార్. నోవాహు కానీ జోక్ ఏంటంటే అప్పుడు పిల్లలు అప్పుడు ఏమంటాడంటే షేము హాము అయిపోతున్నా, హాము ఎందుకు చేపించబడ్డాడు అంటాడు. హాము చూడకుండా చూశాడు కాబట్టి చేపించబడ్డాడు. వీడేమంటాడు, సర్పెంట్ సీడ్ వల్ల అంటాడు. పుట్టేసిన వాళ్ళకి ఎలా పంపిస్తుంది సీడ్, అది చూడు. ఇప్పుడు వాళ్ళ 8 మంది ఉన్నారన్నారంటే హాము పుట్టేశాడు ఆల్రెడీ. పుట్టేసిన తర్వాత వాడగట్టారు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత వీళ్ళ వైఫ్ల ద్వారా ఆ సీడ్ జర్నీ చేసి వీళ్ళకి వచ్చి అది స్ప్రెడ్ అయిందంట. ఇంక దీని అంతటినే అంటే వీటిలో దేనికి కూడా ఏమాత్రం ఎవిడెన్సెస్ లేవు కాబట్టి వాళ్ళు కూర్చోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం గురించి డైరెక్ట్గా లేఖనాలుంటేనే నమ్మలేదు. ఇంక ఇదేం నమ్ముతారు మీరని వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అదేంటంటే అసలు దేవుడు జలప్రళయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? భూమి మీద పాపం పెరిగిపోవటం వల్లే కదా. కాబట్టి దేవుడు సర్వలోకాన్ని నాశనం చేసేసాడు. కాబట్టి నోవహు కుటుంబం అంతా పరిశుద్ధంగా ఉన్నట్లయితే అంతా పరిశుద్ధంగానే ఉండాలి కదా. మరి జలప్రళయం తర్వాత కూడా నోవహు యొక్క వంశావళి నుండి మరలా పాపం ఎందుకు పెరిగింది? అక్కడ కూడా కల్తీ జరిగింది కాబట్టి. ఆ మాత్రం లాజిక్ తెలియదా మీకు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే ఇవే చదివి మనం ఏం మాట్లాడగలదు, చదివి దీని గురించి మాట్లాడండి అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎక్కడి నుంచి ఈ ఒక్క వచనం అన్నా తీయగలరా? ఒక్క వచనం కాదు, 10 వచనాలు మీకు చూపించినా మీరు నమ్మరు. మీ తండ్రి యొక్క అపవాది మీ కన్నులు మూసేశాడు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం మీ విషయమై నెరవేర్చున్నది. ఇప్పుడు అసలు ఎంత దారుణంగా తన తల్లి అంటే మనందరి తల్లి, వాళ్ళ తల్లి అయినా అవ్వ కోసం అలా మాట్లాడడం అనేది అమానుషం, అజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరో మాట్లాడరు అనేది నా అభిప్రాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే మరలా ఎందుకు తిరిగి జన్మించమంటున్నాడు? మన మొదటి జన్మ తప్పుగా జరిగింది కాబట్టి మరలా మీరు తిరిగి జన్మించండి అని మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపించేది కూడా అదే. ఇంకా పెద్ద బాధ అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రేపు తీర్పు దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు విలియం బ్రెన్హామ్ నా ప్రవక్త అని, అతను బోధించిన వర్తమానం నిజమైన సత్యమని చెప్పటం మీరు వింటారు. అప్పుడు ఇంకా బాగా బాధపడతారు. ఎవరైనా మన తల్లి గురించి మీ అమ్మగారు గొడవల మారి అంటేనే మనం చెయ్యెత్తుతాం, గొడవల మారి అయినా సరే ఊరుకోం, అమ్మని అన్నాం మన మాట. అలాంటిది నీ తల్లి ఇలాగ ఆడుతూ ఒక అందగాడు భర్త కంటే బాగున్నాడని, తెల్లగా ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడని ఆడుతూ పడుకుని గర్భవతి అయ్యి ఇలా కన్నది అంటే అది ఎంత పెద్ద తప్పు. తన తల్లి గురించి ఒకడు అలా చెప్పుకున్నాడంటే తన తల్లి వ్యభిచారంటే వ్యభిచారికి పుట్టిన పిల్లోడిని ఏమంటారు ఇంగ్లీష్లో? అది మేమని చెప్పుకుంటున్నట్టే కదా వాళ్ళు. ఇప్పుడు మనం ఒప్పుకోవట్లేదు, సో మనం అది కాదు. వ్యభిచారికి వాళ్ళు పుట్టామని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. బ్రెన్హామ్ డిక్లేర్ చేశాడు, మేము వ్యభిచారికి పుట్టాము, మా తల్లి వ్యభిచారని. సో మీరు దావీదు కంటే నీతిమంతులా? దావీదు సహితం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెప్పుచున్నాడు. మరి ఎవరైనా తన తల్లి గురించి అలా చెప్పుకుంటారా? నేను పాపమును పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించిందని చెప్పుకుంటారు ఎవరైనా?
బుద్ధిహీన మాటలు మాట్లాడ మాకు. సో వ్యభిచారికి పుట్టిన పిల్లల్ని ఏమంటుంది సొసైటీ, డిక్షనరీ ఏమంటుంది? సో సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే, ఒకవేళ ఈ డాక్టర్నే కనుక నిజమైంది మీరు అనుకుంటే మీరందరూ కూడా అదే యావత్ బ్రహ్మమైట్లు అందరూ కూడా వ్యభిచారికి పుట్టిన సంతానమే అవుతారు. ఎందుకంటే మన అందరి తల్లి కూడా అవ్వే కాబట్టి. ప్రభువు ఒక విమోచన ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ఏదైనా తోటలో ఆ రీతిగా వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేశారు. పాపం ప్రవేశించాలి, ఆయన స్వరక్తాన్నిచ్చి మరలా ప్రజలను విడిపించాలి, స్వస్థపరచాలి. విమోచకుడిగా, రక్షకుడిగా పాపంతో నశించిపోయిన తన ప్రజలను రక్షించటమే దేవుని యొక్క నిజమైన ప్రణాళిక అయి ఉన్నది. సో ఇది దీనికి సంబంధించిన విషయం అండి. దీని విషయంలో మీ అందరి అభిప్రాయాలు చెప్పండి, నేను కూడా దాంతోపాటు మాట్లాడడానికి. చివరిగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. స్త్రీ గర్భం అనేది ఒక భూమి లాంటిది. ఈ యొక్క భూమిలో మనం ఏ విత్తనం అయితే విత్తుతామో అదే పంటనిస్తుంది. మంచి విత్తనాలు భూమిలో విత్తితే మంచి పంట వస్తుంది, గురుగులు విత్తితే గురుగులు వస్తాయి. కాబట్టి భూమి యొక్క స్వభావం ఏంటంటే విత్తిన విత్తనాన్ని మొలిపించటమే పని. ఇప్పుడు అదే రీతిగా స్త్రీ యొక్క గర్భం కూడా ఒక భూమి లాంటిది. ఆదాము విత్తనం విత్తినా మంచి పంట వస్తుంది, సాతానుడి విత్తనం విత్తితే చెడ్డ పంట వస్తుంది. కాబట్టి మీరు అది గ్రహించాలా. ఎందుకు మరి ఆమె అవ్వ యెహోవా దయ వలన నేను ఒక కుమారుని పొందుకున్నాను అని అందంటే, వేసి కూడా బిడ్డను కన్నప్పుడు దేవుడి దయ వల్లనే నేను పొందుకున్నానంటది. కాబట్టి క్రమమైన సంబంధం ద్వారా బిడ్డల కన్నా, అక్రమమైన సంబంధం ద్వారా బిడ్డల కన్నా సరే, అది దేవుడు ఇవ్వకపోతే ఈ భూమి మీద ఎవరు పుట్టజాలరు. దేవుని దయ లేకుండా ఏ బిడ్డ ఈ భూమి మీద పుట్టజాలడు. కాబట్టి అవ్వ యెహోవా దయ వలన నేను బిడ్డను పొందుకున్నాను అంది. అది మర్మం. అవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అని వ్రాయబడి ఉన్నది, కానీ అవ్వకనే ప్రతి బిడ్డకు తండ్రి ఆదామే అని రాయబడలేదు. ఈరోజు ఈ బోధను, ఈ ప్రవక్తను విమర్శించడం ద్వారా మీరు కూడా మీ పితరుల పరిమాణాన్ని పూర్తి చేస్తున్నారు. సామెతలు 30:20లో జారిని యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషమును ఎరుగనను. ఇక్కడ పండు తినటం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే జారిని అంటే జారత్వం గురించి అక్కడ మాట్లాడుతున్నారా మీరు గమనించగలరు. ఒకవేళ పండు తినడం ద్వారా పాపం వస్తే అందరికీ పండ్లే పంచాలి, లేదా నోటిని శిక్షించాలి. గర్భాన్ని ఎందుకు ఆయన గర్భవేదన అధికం చేశాడు? అయితే అన్ని సందర్భాలలో తినుట అంటే జారత్వం అని మనం ఆపాదించకూడదు. ఒక్కొక్క లేఖనం దగ్గర ఒక్కొక్క అర్థం వస్తుంది. దానిని బట్టి మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండో ప్రశ్న, సర్పంతో నీ సంతానం అని ఎందుకు ప్రభు అన్నాడు? మూడో ప్రశ్న, ఆదికాండం 5వ అధ్యాయంలో కయ్యూను బతికున్నా సరే జ్యేష్ఠత్వ హక్కు కయ్యూనికి ఎందుకు ఇవ్వలేదు? నాలుగవ ప్రశ్న, అదే ఆదికాండం 5వ అధ్యాయంలో షేతును గూర్చి తన పోలికలో తన స్వరూపున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టబడెను అన్నది. కయ్యూను తన పోలిక తన స్వరూపం కాదు కాబట్టే అక్కడ ఆ విధంగా రాయబడింది. 5వ ప్రశ్న, ఒకవేళ కయ్యూనే గనక ఆదాము కుమారుడై ఉంటే కయ్యూనికి ఆ హంతకుని లక్షణాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నేను నా తమ్మునికి కావలివాడినా అని దేవుణ్ణి వ్యతిరేకించే ఆ గుణ లక్షణాలు, ఆ సాతాను లక్షణాలు ఎక్కడి నుండి వచ్చినవి? అవి ఆదాము నుండి వచ్చినవా? కానీ ఆదాము దేవుని కుమారుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6వ ప్రశ్న, ఒకవేళ కయ్యూను ఆదాము కుమారుడై ఉన్నట్లయితే దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని ఎందుకు రాశాడు అక్కడ? జన్మలో పాపం జరగకపోతే ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా మీరు తిరిగి జన్మించిందే పరలోక రాజ్యం చేరడు అని ఎందుకన్నాడు? తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు పుట్టడం అది దేవుని యొక్క అనుమతితో కూడిన చిత్తం కాబట్టే, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రీతిగా రాకుండా స్త్రీ సంతానంగా ఆయన భూమి మీదకి వచ్చాడు. సత్యం మీ దగ్గరికి తేబడినప్పుడు మీరు నమ్మలేదు కాబట్టి 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. బ్రెన్హామ్ను విమర్శించే వారందరిలో ఈ లేఖనం నెరవేర్చున్నది. కాబట్టి శిక్షావిధికి రెడీ అవ్వండి. తీర్పు దినాన మీరు తెలుసుకుంటారు ఏది నిజమో. శాస్త్రులు పరిసయ్యుల్లో ఇదే ఆత్మ ఉంది కాబట్టి యేసు ప్రభు ఎన్ని లేఖనాలు చూపించినా తృణీకరించారు. మీలో కూడా అదే ఆత్మ ఉంది కాబట్టి ఎన్ని లేఖనాలు చూపించినా మీరు తృణీకరిస్తారు. ప్రభు మీ కన్నులు తెరుచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.